ఒక సహోదరుడు నేను యూట్యూబ్లో పోస్ట్ చేసినటువంటి ఆ వీడియోకు స్పందిస్తూ ఒక కామెంట్ని పోస్ట్ చేశాడు. నేను కేవలం కామెంట్కి స్పందించాలి అనే ఉద్దేశం కాకుండా ఆ కామెంట్ వెనకాల ఉన్నటువంటి తప్పుడు ఆలోచన విధానాన్ని ఖండిస్తూ వాక్యానికి విరోధమైనటువంటి భావజాలాన్ని, వాక్య వ్యతిరేకమైనటువంటి ఆలోచనని లేఖనాలతో ఖండించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఈ కామెంట్ రూపంలో ఉన్నటువంటి ప్రశ్నలు చదవడం ద్వారా. ఎందుకు అంటే అన్ని విషయాలు మనం ప్రసంగంలో చెప్పలేం కాబట్టి సార్వత్రిక క్రైస్తవ సంఘానికి లేదా బైబిల్ని లోతుగా అర్థం చేసుకోవాలి, లేదా సమాజంలో కనిపిస్తున్నటువంటి చాలా విషయాల పట్ల అవగాహన లేకుండా ఉన్నటువంటి వారికి అవగాహన కల్పించడం మాత్రమే నా ప్రధాన ఉద్దేశం. బ్రదర్, I agree with you everything you keep saying in this particular video, but I can't do the same relating to what you say about uneducated pastors. A preacher should preach with the help of Holy Spirit. Has God ever said that Holy Spirit indwells only in educated people? No, never. Just think of your statement once about uneducated pastors. Don't make too much criticism, brother. Most of your messages are criticism centered. I think you may also be added to the list very soon as a critic. Criticism is not gospel. Please don't hurt uneducated pastors. చేతబడి నిజమా అన్నటువంటి వీడియోకు స్పందిస్తూ, బ్రదర్, ఐ అగ్రీ విత్ యూ విత్ ఎవ్రీథింగ్ యూ కీప్ సేయింగ్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. అంటే ఈ వీడియోలో మీరు చెప్పినటువంటి ప్రతి దానికి నేను సమర్థిస్తాను, కానీ బట్ ఐ కాంట్ డూ ద సేమ్ రిలేటింగ్ టు వాట్ యు సే అబౌట్ అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్స్. ఆ చేతబడి నిజమా అనే దాంట్లో చాలామంది చదువు రాని వాళ్ళంతా బైబిల్ బోధిస్తున్నారు కాబట్టి బైబిల్ పట్ల సరైన అవగాహన లేదు అనేటువంటి స్టేట్మెంట్ నేను చేశాను. కాబట్టి ఏ ప్రీచర్ షుడ్ ప్రీచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఒక బోధకుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో బోధించాలి, కానీ చదువును ఆధారం చేసుకొని కాదు అనేటట్టుగా ఈయన వ్రాస్తున్నాడు. హ్యాస్ గాడ్ ఎవర్ సెడ్ దాట్ హోలీ స్పిరిట్ ఇండ్వెల్స్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేటెడ్ పీపుల్? దేవుడు ఎక్కడైనా బైబిల్లో కేవలం చదువుకున్న వారికే నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇస్తాను అని చెప్పాడా? కేవలం చదువుకున్న వారిలోనే పరిశుద్ధాత్మ దేవుని నివసిస్తాడా? బైబిల్ అలా చెప్పిందా అనేటట్టుగా నన్ను పాయింట్అవుట్ చేస్తున్నాడు. ఆయన సమాధానం చెప్తూ, హ్యాస్ గాడ్ ఎవర్ సెడ్ దాట్ హోలీ స్పిరిట్ ఇండ్వెల్స్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేటెడ్ పీపుల్? నో, నెవర్. బైబిల్ ఎక్కడా అలా చెప్పలే. జస్ట్ థింక్ ఆఫ్ యువర్ స్టేట్మెంట్ వన్స్ అబౌట్ అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్స్. డోంట్ మేక్ టూ మచ్ క్రిటిసిజం, బ్రదర్. మోస్ట్ ఆఫ్ యువర్ మెసేజెస్ ఆర్ క్రిటిసిజం సెంటర్డ్. ఐ థింక్ యూ మే ఆల్సో బీ యాడెడ్ టు ద లిస్ట్ వెరీ సూన్ యాజ్ అ క్రిటిక్. Criticism is not gospel. Please don't hurt uneducated pastors. మీరు ఈ మధ్య ప్రసంగాలన్నీ కూడా క్రిటిసిజం సెంటర్గానే ఉన్నాయి. ఎక్కువ క్రిటిసిజం చేస్తున్నారు, అందరూ విమర్శిస్తున్నారు. సువార్త అంటే విమర్శించడం కాదు, వాక్యం చెప్పడం అంటే విమర్శించడం కాదు. ప్లీజ్ డోంట్ హర్ట్ అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్స్. అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్స్ని మీరు బాధ పెట్టకండి ఇలా క్రిటిసిజం చేసి. ఇలానే మీరు క్రిటిసిజం చేస్తూ ఉంటే ఐ థింక్ యూ మే ఆల్సో బీ యాడెడ్ టు ద లిస్ట్ వెరీ సూన్ యాజ్ అ క్రిటిక్. ఇలానే మీరు విమర్శిస్తూ పోతే క్రిటిక్ అనేటువంటి లిస్ట్లో మీరు కూడా చేరిపోతారు అనేటట్టుగా ఈయన కామెంట్ రాయడం జరిగింది. ఈ కామెంట్ని చదివిన తర్వాత ఇంకా కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఈ యూట్యూబ్ పాస్టర్స్ అని ఒక వీడియో చేశాను కదా, అందులో శాలేమరాజు గారిని మీరు బోధించడానికి పనికిరారు, కానీ మీరు మిగతా ఏదైనా పరిచర్య చేయొచ్చు అదర్ దాన్ ప్రీచింగ్ అనేటట్టుగా నేను చెప్పాను కదా. దానికి నన్ను తప్పుపడుతూ ఒక పెద్ద వ్యాసం రూపంలో కామెంట్ పెట్టాడు. ఇంకా ఇలాంటి కామెంట్లు చాలా వస్తున్నాయి. మీరు అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్ని, చదువురాని పాస్టర్ని విమర్శిస్తున్నారు, తప్పుపడుతున్నారు అనేటట్టుగా నన్ను తప్పుపడుతూ, నేను చదువురాని పాస్టర్లు సేవ చేయకూడదు, బోధించడానికి పనికిరారు. సేవ చేయకూడదు అంటే బోధించడానికి పనికిరారు నా ఉద్దేశం. మిగిలినటువంటి చాలా పనులు ఉన్నాయి. సేవ అంటే వాక్యం చెప్పడం మాత్రమే కాదు, మిగిలిన చాలా పనులు ఉన్నాయి. అవన్నీ కూడా సేవే.
ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తను వ్యాప్తి చేయడానికి మనం చేసే ప్రతి పని సేవే. చర్చిలో చేపలు పరచడం, చర్చిని శుభ్రం చేయడం, నీళ్లు తీసుకొని రావడం, కట్టెలు నరకడం, భోజనాలు సిద్ధపరచడం, భోజనాలు వడ్డించడం, విస్తరాకులు ఎత్తడం, బాత్రూమ్లు, టాయిలెట్లు శుభ్రం చేయడం చర్చికి సంబంధించి, ఇలా లేదా ఒక స్వార్థికుని పిలిచి మీటింగ్ పెట్టించడం, ఆ మీటింగ్కి ఆర్థిక పరంగా సహాయం చేయడం, ఆ మీటింగ్కి మనవంతుగా కొంతమందిని తీసుకొని రావడం, ఇలా ఒకటి కాదు రెండు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త వ్యాప్తి కోసం మనం చేసే ప్రతి చిన్న, ప్రతి పెద్ద, ప్రతి పని పరిచర్యగానే పరిగణించబడుతుంది. వాక్యం చెప్పడం మాత్రమే కాదు, వాక్యం సమాజంలోనికి వెళ్ళడానికి మనం చేసేటువంటి ఏ పనైనా పరిచర్యగానే పరిగణించబడుతుంది. చదువుకోని వారు పాస్టర్లుగా పనికిరారు అంటే నా ఉద్దేశం ఏంటంటే వాక్యం ప్రకటించడానికి పనికిరారు అని. ఈ వ్యక్తి ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్స్ అనేటువంటి పదప్రయోగం చేశాడు. బై డెఫినేషన్ పాస్టర్ అంటే ప్రీచర్, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పేవాడు, బోధించేవాడు అని కదా. బై డెఫినేషన్ పాస్టర్ అంటే బోధకుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వివరించే వ్యక్తి బై డెఫినేషన్ కదా. దానికి ముందు ఆ వ్యక్తి ఏం తగిలించాడు? అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్ అన్నాడు. ఎంత కాంట్రడిక్షన్ చూడండి ఇది. అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్, ఇక్కడేం కాంట్రడిక్షన్ ఉందన్నా అని ఒకవేళ మీకు అనిపిస్తే నేను చెప్పింది మీకు అర్థం కాలేదు అని అర్థం. అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్, పాస్టర్ అంటే బోధించేవాడు. అన్ఎడ్యుకేటెడ్ అంటే అసలు అన్ఎడ్యుకేటెడ్ బోధించడం ఏంటి? ఇంకా మీకు బాగా అర్థం కావడానికి, మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ పోస్ట్ కోసం వెళ్ళారు. మీ బయోడేటాలో ఆ కరికులం వీటేలో లేదా ఆ రెజ్యూమ్లో చూసే విషయం ఏంటంటే మీ క్వాలిఫికేషన్ చూస్తాడు ఫస్ట్. అక్కడ మీ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ గోల్డ్ మెడలిస్ట్ అని ఉందనుకోండి, ఇంటర్మీడియట్లో గోల్డ్ మెడల్ వచ్చింది, మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాడా? ఇంటర్మీడియట్లో వ్యక్తి గోల్డ్ మెడల్ వచ్చింది, 10th క్లాస్లో గోల్డ్ మెడల్ వచ్చింది అని మిమ్మల్ని ఇంజనీరింగ్ లెక్చరర్గా సెలెక్ట్ చేస్తాడా? లేదు, చేయడు. ఒకవేళ మీరు ఇంజనీరింగ్లో 4th ఇయర్ వరకు మాత్రమే చదివి అందులో గోల్డ్ మెడల్ వచ్చిందనుకో, తీసుకుంటాడా? ఖచ్చితంగా తీసుకోడు. మీరు ఇంజనీరింగ్ వాళ్ళకి టీచ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా ఎంటెక్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఇంజనీరింగ్ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి చెప్పేదానికి అర్హులు అని మిమ్మల్ని ఇంజనీరింగ్ వాళ్ళకి సెలెక్ట్ చేస్తారు. ఈ లోకంలో ఒక వ్యక్తి మరో వ్యక్తికి బోధించాలి అంటే ఆ బోధించే వ్యక్తి ఎడ్యుకేట్ అయి ఉండాలి, హైలీ క్వాలిఫైడ్ అయి ఉండాలి. నా కొడుకు 4వ తరగతి చదువుతున్నాడు. వాడికి చదువు చెప్పేటువంటి టీచరు బీఈడీ చేసి గవర్నమెంట్ నిర్వహించినటువంటి ఆ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం తెచ్చుకొని నా కొడుక్కి చదువు బోధిస్తున్నాడు. 4వ తరగతి వీడు. 4వ తరగతి అంటే పెద్ద చదువేం కాదు కదా. అయినా సరే ఈ 5వ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలకు చదువు చెప్పడానికి గవర్నమెంట్ నియమించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు బీఈడీ చేసి ఉండాలి, ఎంఏ బీఈడీ చేసి ఉండాలి, అందులో కూడా మేము పెట్టేటువంటి పరీక్షలో పాస్ అవ్వాలి అని గవర్నమెంట్ ఒక అర్హతను నియమించింది. బీఈడీ లేకుండా నేను టీచర్ని అవుతానంటే కుదరదు, ఎంటెక్ లేకుండా బీటెక్ వాళ్ళకి నేను చదువు చెప్తానంటే కుదరదు. ఇలా ప్రతిదానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. కానీ మీరేమంటున్నారంటే మీరు రాసినటువంటి కామెంట్లోనే అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్స్ని మీరు హర్ట్ చేయకండి అని మీరు అన్నారు కదా. పాస్టర్ అంటేనే బోధించేవాడు, అన్ఎడ్యుకేటెడ్ అంటే చదువురాని పాస్టర్ అన్నప్పుడు అసలు పాస్టర్ అనే దానికి మీనింగ్ ఏంటి? ఎంత కాంట్రడిక్షనో మీరు గమనిస్తున్నారా? ఇంకా మీకు అర్థం కాకపోతే నేనేం మాట్లాడుతున్నానో వివరించి చెబుతాను. నేను డ్రైవింగ్ లైసెన్స్ కని అప్లై చేశాను. ఆ డ్రైవింగ్ టెస్ట్లో నన్ను ఎన్రోల్ చేసుకోవడానికి వాళ్ళు నన్ను పరీక్షించినటువంటి విషయాలు కొన్ని ఏంటంటే, నాకు సైట్ ఉందా, కళ్ళు నాకు సరిగ్గానే పనిచేస్తున్నాయా అని నా కంటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగారు. నాకు సైట్ ఉందా, నాకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి విషయాలన్నీ మరలా పరీక్షించారు. నాకు వచ్చిన సందేహం ఏంటంటే, నేను డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేశాను, నా కంటితో వాళ్ళకేం పని? మరోసారి, నేను డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేశాను, నా కంటితో వాళ్ళకేం పని? నా కంటి చూపుతో వాళ్ళకేం పని? అదేంటి బ్రదర్, కంటి చూపు బాగా ఉంటే కదా డ్రైవింగ్ చేసేది అని అంటారా? చూసారా మీకు ఎంత బాగా పనిచేసిందో బ్రెయిన్ అనేది.
ఒక డ్రైవర్కి కంటి చూపు అన్నది బాగా పనిచేయాలి. ఒకవేళ పని చేయకపోతే ఏం జరుగుతుంది? యాక్సిడెంట్లు జరుగుతాయి. నీవు పోవడం మాత్రమే కాదు కానీ ఎదురుగా ఉన్న వ్యక్తి జీవితాన్ని కూడా నాశనం చేస్తావు. కాబట్టి ఒక డ్రైవర్కి ఏముండాలి? కంటి చూపు ఉండాలి. డ్యాన్స్ నేర్పించే మాస్టర్కి ఏముండాలి? కాలు ఉండాలి. కాలు లేకపోతే డ్యాన్స్ నేర్పిస్తాడా? నత్తి ఉండేవాడు సంగీతాన్ని నేర్పించడానికి పనికొస్తాడా? ఇలా ప్రతి దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. నేను డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేస్తేనే నా కంటి చూపును పరీక్షించారే ఈ లోక సంబంధమైనటువంటి వ్యవస్థ. మరి అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్ అన్నప్పుడు, పాస్టర్ అంటేనే బోధించేవాడు కదా, లేఖనాలు వివరించేవాడు కదా. అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్ అన్నప్పుడు అసలు ఎంత కాంట్రడిక్షన్ అర్థమవుతుందా? అన్ఎడ్యుకేటెడ్ ప్లస్ పాస్టర్, వీటన్నిటికి కుదరదు. ఎడ్యుకేటెడ్ పాస్టర్ కుదురుతుంది, క్వాలిఫైడ్ పాస్టర్ కుదురుతుంది. అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్ రెండింటికి పొసగదు. ఎలాగంటే కంటి చూపు లేనోడు డ్రైవింగ్ చేసినట్టుగా. గుడ్డి డ్రైవర్ పొసిగిందా? రెండింటికి పొసగదు. కుంటి డ్యాన్సర్ పొసిగిందా? పొసగలే. నత్తి సింగర్, నత్తి గాయకుడు కుదిరిందా? కుదరదు. అలానే అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్, ఈ రెండు పదాలు మ్యాచ్ అవ్వవు. యేసుప్రభు అంటాడు కదా, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపెడితే ఇద్దరు వెళ్ళి గుంటలో పడతారు అని చెప్పాడు యేసుప్రభు. ఒకవేళ మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి చదువు రాకపోయినా వారిని లీడ్ చేస్తున్న మనకి చదువు రావాలి. పాస్టర్ అంటేనే బోధించేవాడు. మీ కామెంట్లో మీరేమన్నారంటే, ప్లీజ్ డోంట్ హర్ట్ అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్స్ అని అన్నారు. మీరు వ్రాసినటువంటి ఆ కామెంట్లోనే అన్ఎడ్యుకేటెడ్ అన్నప్పుడు మీరే తీర్పు తీర్చారు ఆ వ్యక్తికి. అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్లు ఉండరు, ఆ ఫ్రేజే తప్పు. నా కొడుకు 4వ తరగతి చదువు చెప్పడానికి ఎంఏ బీఈడీ చదివినటువంటి టీచర్ దగ్గర చేర్పించాను నేను. మీరు ఎక్కడ చేర్పిస్తారు? ఉదాహరణకి మీ కొడుకు 4వ తరగతి చదువుతున్నారు అనుకోండి, మీ కొడుకుని ఎక్కడ చేర్పిస్తారు? 5వ తరగతి పాస్ అయినటువంటి వ్యక్తి దగ్గర చేర్పిస్తారా? ఒకవేళ ఆ 5వ తరగతి చదివినటువంటి ఆ వ్యక్తి క్రైస్తవుడు అనుకోండి, 24/7 ప్రార్థనలోనే ఉంటాడు అనుకోండి, ప్రార్థన వీరుడు అనుకోండి, ప్రార్థన యోధుడు అనుకోండి. ఈ పదాలు ఏ మహానుభావుడు కనిపెట్టాడు తెలియదు కానీ ప్రార్థన వీరుడు, ప్రార్థన యోధుడు అనుకోండి. ఆ వ్యక్తి దగ్గర మీరు మీ పిల్లాన్ని చేర్పిస్తారా? 5వ తరగతి చదివి ప్రార్థనలో గడుపుతున్నటువంటి, ఇక అంత ప్రార్థన చేస్తున్నా అంటే ఇంక పరిశుద్ధాత్మ దేవుడు తాండవిస్తూ ఉంటాడు కదా ఆ వ్యక్తి మీద. ఈ వ్యక్తిని నమ్మి ఈ 5వ తరగతి ప్రార్థనా వీరుణ్ణి, పరిశుద్ధాత్మని చేత నింపబడినటువంటి, అలా డప్పు కొట్టగానే పూనకాలు వచ్చి ఊగిపోతున్నటువంటి, కిందపడి దొర్లుతున్నటువంటి, ఈ పరిశుద్ధాత్మ దేవుడు పొంగిపోతున్నటువంటి ఈ వ్యక్తి దగ్గర మీ 4వ తరగతి కొడుకుని చదివించడానికి ఇష్టపడతారా? కాదుగా. ఖచ్చితంగా మరలా ఎంఏ బీఈడీ చేసినటువంటి టీచర్ దగ్గరే చేర్పిస్తారు. చూసారా ఎంత న్యాయం పాటిస్తున్నారు మీరు? లోకాన్ని విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుసరించడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని పరిశుద్ధుడిగా మార్చడానికి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బోధించడానికి. ఈ బైబిల్ మీద ఏముంది? పరిశుద్ధ గ్రంథం అని ఉంది. అంటే దీని లోపలంతా ఏముంది? ఒక వ్యక్తిని పరిశుద్ధుడిగా ఎలా చేయాలి అనే కంటెంట్ ఉంటుంది, అంతేనా? టైటిల్ ఏంటో లోపల కంటెంట్ కూడా అదే ఉంటుంది కదా. ఈ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి లేఖనాలన్నీ ఒక వ్యక్తిని ఏం చేస్తాయంట? పరిశుద్ధునిగా మారుస్తాయంట. ఆ కోణంలోనే వ్రాయబడ్డాయి కదా. మరి ఈ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి పేజీలు అన్నింటినీ వివరించడానికి చదువు రాకపోయినా పర్లేదా ఆ పాస్టర్కి? ఈ లేఖనాలు బోధించే పాస్టర్ గారికి చదువు రాకపోయినా పర్లేదా? అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్లు దీన్ని బోధిస్తారా? మీరేం కామెంట్ చేశారు మీకైనా అర్థమవుతుందా? ఈ బైబుల్ని టీచ్ చేయడానికి ఒక అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్ని మీరు ఒప్పుకుంటున్నారు, కానీ 4వ తరగతి పుస్తకాన్ని టీచ్ చేయడానికి ఎంఏ బీఈడీ చదివినటువంటి టీచర్ని కోరుకుంటున్నారు. అర్థమవుతుందా ఏం కామెంట్ చేశారు అక్కడ మీరు? ఈ బైబిల్లో ఉన్నటువంటి ఎన్ని విషయాలు బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరైనా సమాధానం చెప్పేవాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది అని బాధపడుతున్నటువంటి క్షణాలు ఎన్నో. నేను ఎన్ని సందేహాలు నాకే ఇంత చదువు చదివి ఇంత రీసెర్చ్ చేస్తూ నాకే ఇన్ని సందేహాలు వస్తూ ఉంటే, నాకు ఎవరు సమాధానం చెప్తారా అని వెతుకుతూ ఉంటే,
సింపుల్గా డోంట్ హర్ట్ అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్స్ అని మీరు కామెంట్ రాస్తే ఎంత బాధ అనిపిస్తుంది బ్రదర్. మిమ్మల్ని నేను తిరిగి ఒక మాట అడుగుతున్నాను. నేను చదువుకున్నాను, చాలా రీసెర్చ్ చేస్తాను ఒక విషయాన్ని చెప్పాలంటే, అయినా సరే నాకు ఇందులో చాలా సందేహాలు, బోలెడన్ని సందేహాలు, లెక్కించలేని సందేహాలు వస్తున్నాయి. అర్థం కాని విషయాలు అన్నీ ఉన్నాయి ఇందులో నాకు. అయితే మీరు ఎటు చెప్పారు కదా, ఇక్కడ కామెంట్లో రాశారు కదా, హ్యాస్ గాడ్ ఎవర్ సెడ్ దట్ హోలీ స్పిరిట్ ఇన్వెల్స్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అన్నారు కదా. నో, నెవర్ అని కూడా మీరు సమాధానం చెప్పారు కదా. పరిశుద్ధాత్మ దేవుడు చదువుకున్న వారిలోనే ఉంటాడా? అలా దేవుడు చెప్పలేదు, లేఖనాలు చెప్పలేదు అని మీరు అన్నారు కదా. దయచేసి ఒక చదువుకోని పాస్టర్ని లేదా చదువుకున్న పాస్టర్ అయినా సరే, పరిశుద్ధాత్మ దేవుడు పుష్కలంగా ఉన్నటువంటి ఒక పాస్టర్ గారి ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి, ఆయన పర్సనల్ ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి. నేను బైబిల్ చదువుతున్న ప్రతిసారి నాకు వచ్చేటువంటి సందేహాలని ఆయనతో పంచుకొని నివృత్తి చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను చదువుకున్నాను, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని నేను అనుకుంటున్నాను, కానీ నాకు సందేహాలు వస్తున్నాయి బైబిల్ చదువుతున్నప్పుడు. కాబట్టి మీరు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు పుష్కలంగా తాండవిస్తూ ఉన్నటువంటి, నాకు మించి పరిశుద్ధాత్మ దేవుడు తాండవిస్తున్నటువంటి చదువుకున్నటువంటి అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్ మీ పరిధిలో మీకు తెలిసినటువంటి, ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, తెలుసు కాబట్టే మీరు ఈ కామెంట్ రాశారు. ఆయన గారి వ్యక్తిగతమైన ఫోన్ నెంబర్ నాకు ఇవ్వండి. నాకు వస్తున్నటువంటి సందేహాలని, ఇంకా నన్ను చాలామంది ప్రశ్నిస్తున్నారు, సమాధానాలు తెలియక సైలెంట్గా ఉన్నాను, కాబట్టి వాళ్ళకు నేను సమాధానం చెప్పాలి కదా. ఆయన గారి దగ్గర నేను నివృత్తి చేసుకొని వారికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను, నేను కూడా సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా ఉన్నారా అలా? మీరు ఈ కామెంట్ రాశారు కదా, ఈ వీడియోలో నేను డామెక్స్ వేసి క్లీన్ చేసింది ఎవరరా అంటే, హార్పిక్ డామెక్స్ వేసి బాత్రూమ్ని క్లీన్ చేసినట్టుగా క్లీన్ చేసింది ఎవరరా అంటే, ఈ శాలేముని హోసన్న మినిస్ట్రీకి సంబంధించిన వారిని, బైబిల్ విషయానికి సంబంధించినటువంటి వారిని కడిగాను. మీరు నన్ను అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్స్ని హర్ట్ చేయొద్దని ఇంత హర్ట్ అయి కామెంట్ రాశారు అంటే, ఖచ్చితంగా ఈ కేటగిరీకి సంబంధించినటువంటి పాస్టర్ని ఫాలో అవుతున్న వారు అయి ఉంటారు. కాబట్టి ఈ కేటగిరీకి సంబంధించిన వారిలో నాకు వచ్చే బైబిల్ సందేహాలకి, అంటే చదువుకున్నటువంటి యారోగెంట్, చదువుకున్నటువంటి అహంకారి అయినటువంటి, పరిశుద్ధాత్మ దేవుడు లేనటువంటి నాకు వచ్చేటువంటి సందేహాలు నివృత్తి చేసుకునే దానికోసం చదువు రానటువంటి, పరిశుద్ధాత్మ దేవునితో నిండిపోయి పరిశుద్ధాత్మ దేవుడు పొంగి పొర్లిపోతూ ఉన్నటువంటి, అతి విధేయులైనటువంటి, దేవుని చేత బలంగా వాడబడుతున్నటువంటి ఆ పాస్టర్ గారి పర్సనల్ ఫోన్ నెంబర్ నాకు ఇస్తే నాకు వచ్చేటువంటి సందేహాలు నివృత్తి చేసుకుంటాను. ఒకవేళ ఫోన్ నెంబర్ ఇస్తే నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పేంత సినిమా వాళ్ళకు ఉందని మీరు అనుకుంటున్నారా? అడగండి మీ ఈ అన్ఎడ్యుకేటెడ్, హోలీ స్పిరిట్ ఇండ్వెల్లింగ్ హంబ్లీ పాస్టర్స్ని అడగండి. పాస్టర్ జాన్ పాల్ గారు ఇలా ప్రశ్నిస్తున్నారు, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఆయనకి ఇస్తాను, ఆయనకేవో కొన్ని సందేహాలు ఉన్నాయంట బైబిల్లో, అడుగుతాడంట అని ఒక్క మాట అడగండి. చలి జ్వరం రాకపోతే అడగండి, చలి జ్వరం రాకపోతే అప్పుడు అడగండి. కాబట్టి ఊరికే కామెంట్ చేయడం కాదు, ఒక విషయాన్ని నేను మాట్లాడుతున్నాను అంటే దేన్ని మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఎంఏబిఈడి చదివినటువంటి టీచర్ నా 4వ తరగతి కొడుక్కి విద్యను బోధిస్తున్నాడు కాబట్టి వీడి భవిష్యత్తు బాగుంటుంది. 5వ తరగతి చదివినటువంటి వ్యక్తి 4వ తరగతి చదువుతున్నట్టు నా కొడుక్కి బోధించాడు అనుకో, నా కొడుకు భవిష్యత్తు ఏముండదు. ఆటో తోలుకోవడమో, రిక్షా తోలుకోవడమో, ఈ బేల్దారి పనికి వెళ్ళడం తప్ప ఇంకేం ఉండదు. నాకు తెలిసి బేల్దారి పనికి కూడా పనికిరాడు, బేల్దారి పనికి కూడా తెలివి కావాలి. కనుక మనం ఎంత హైలీ క్వాలిఫైడ్ దగ్గర మనం టీచింగ్ వింటున్నామో మనం కూడా అంత హైలీ క్వాలిఫైడ్ అవుతాం. ఇది చిన్న లాజిక్, ఇంతవరకు నేను చెప్పింది పెద్ద విషయం కాదు. అయితే మీరు ఒప్పుకుంటారా? మీకు వచ్చే ఇంకో ప్రశ్న ఏంటంటే, మరి అపోస్తలులు చదువుకోలేదుగా? మీకు 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి మనవి చేస్తుంది ఏంటంటే, దయచేసి ఇలాంటి వాళ్ళందరినీ అపోస్తలులతో పోల్చకండి. అపోస్తలుల జీవితాన్ని, అపోస్తలుల పరిచర్యని దేవుడు ఆమోదించి, అంగీకరించి, ధృవీకరించి బైబిల్లో లిఖితం చేశాడు. అపోస్తలుల గురించి మనకు అన్ని విషయాలు తెలుసు. కానీ మీరు ఎవరినైతే మనసులో పెట్టుకొని ఈ కామెంట్ రాశారో, ఈ పాస్టర్ల గురించి మీకు పూర్తిగా తెలియదు. వారి జీవితం ఏంటి,
వారి ప్రైవేట్ లైఫ్ ఏంటి, వారి ఆలోచన విధానం ఏంటి, వారి నిజమైన ఉద్దేశాలు ఏంటి, వాళ్ళు ఎందుకు సేవ చేస్తున్నారు, ఎందుకు పాస్టర్ల అవతారం ఎత్తారు, వాళ్ళు వేదిక మీద నుంచి ఏమి రాబట్టడానికి ఈ తీయటి కథలు, పెట్ట కథలు, సోది కథలు చెప్పి సంఘాన్ని సర్వనాశనం చేస్తున్నారు అన్న విషయాలు మీకు పూర్తిగా తెలియదు కదా. కాబట్టి ఇలాంటి వారందరూ పట్టుకొని వెళ్ళి అపోస్తులతో పోల్చకండి. మీకు ఇంకో విషయం చెబుతాను. అపోస్తలుడైన పేతురు అన్యజనుల దగ్గరికి వెళ్ళి వాదించినట్టుగా, వారికి సువార్త చెప్పినట్టుగా మనం లేఖనాల్లో చదవం. కొర్నేలి సందర్భంలో వెళ్ళాడు. ఆ కొర్నేలి సందర్భంలో ఎక్కువ నాలెడ్జ్ని వారి మీద కుమ్మరించలే. అన్యజనుల దగ్గరికి వెళ్ళి వారితో వాదించి, వారు గ్రీసు దేశస్థులైనా, యూదులైనా, రోమీయులైనా, ఎవరైనా సరే, వాడు జ్ఞాని అయినా, మూర్ఖుడైనా, వాడు ఎవడైనా సరే, వాడితో వాదించి నిరూపించి యేసు ప్రభువును హైలైట్ చేసిన వారు ఎవర్రా అంటే అపోస్తలుడైన పౌలు. దీనిని మన గలతీ పత్రికలో ఒక ఒడంబడిక చేసుకుంటారు. పేతురు, పౌలు, నీవు ధర్మశాస్త్రం తెలిసినటువంటి వారికి సువార్త చెప్పు అని పేతుర్ని, అన్ని జనులకి ధర్మశాస్త్రం తెలియని వారికి నేను సువార్త చెప్తాను అని పౌలు, ఇరువురు ఒడంబడిక చేసుకుంటారు. అన్ని జనులు అంటే ఇక అందులో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో లెక్కలేదు. అందులో గ్రీసు దేశస్తులు ఉన్నారు, రోమియోలు ఉన్నారు, రకరకాల ఫిలాసఫీస్ ఉన్నాయి, రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. వీళ్ళందరికీ సువార్థికుడు ఎవర్రా అంటే పౌలు. ఎందుకు పౌలు వారికి సువార్త చెప్తానని ఒడంబడిక చేసుకున్నాడు? పౌలు హైలీ క్వాలిఫైడ్. పౌలు హైలీ క్వాలిఫైడ్. అపోస్తలుడైన పౌలుని ప్రభువైన యేసుక్రీస్తు వారు రాజుల ఎదుట, అన్యజనుల ఎదుట, చక్రవర్తుల ఎదుట, యూదులకి మాత్రమే కాదు, యూదులకు కూడా సువార్త చెప్పాడు ఆయన. యూదులకు కూడా సువార్త చెప్పాడు ఆయన. యూదులు కూడా ఒప్పించాడు ఆయన. వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు. ఎలాంటి బాల్ వేసినా సిక్స్ కొడతాడు ఆయన. ఎలాంటి బాల్ వేసినా సిక్స్ కొడతాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాను. ఆయన బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడాడా ప్లీజ్. అపోస్తలుడైన పేతురు ధర్మశాస్త్రం తెలిసిన వారికి సువార్త చెప్పాడు. ధర్మశాస్త్రం తెలిసిన వారికి సువార్త చెప్పాడు. కానీ అపోస్తలుడైన పౌలు వాళ్ళు వీళ్ళని గీతలు లేవు. ఎవడు దొరికితే వాడిని ఒప్పించాడు, వాడితో వాదించాడు, వాడిని ఒప్పించాడు, ప్రభువైన యేసుక్రీస్తు అని గనపరిచాడు. ఆయన చేసిన డిబేట్లు, ఆయన వాదించినటువంటి విధానం మీరు ఒకసారి చూడండి, బైబిల్ చదవండి. పేతురు ధర్మశాస్త్రాన్ని తెలిసినవాడు. పేతురు ధర్మశాస్త్రాన్ని తెలిసినవాడు. తన స్వజనునికి సువార్త చెప్పాడు. పెద్ద గొప్ప విశేషం ఏమి కాదు. పైగా యేసు ప్రభుతో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. దీన్నే అపోస్తలుడైన యోహాను అంటాడు, మేము దేన్ని చూసామో, దేన్ని తాకామో, దేన్ని నిదానించి కనుగొన్నామో, ఎవరితో తిరిగామో. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగారు వాళ్ళు. ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కనుక చూసినటువంటి, తాకినటువంటి, అనుభవించినటువంటి ఆయనను గురించి చెప్పడం వాళ్ళకి పెద్ద విశేషం కాదు. పైగా వాళ్ళు యూదులు కాబట్టి ప్రతి యూదుడు ధర్మశాస్త్రాన్ని చదువుతాడు. ధర్మశాస్త్రం పట్ల అవగాహన ఉంటుంది. ధర్మశాస్త్రాన్ని చదివిన వాళ్ళు, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళకి సువార్త చెప్పారు. మిగిలినటువంటి అపోస్తలులు, ఎవరినైతే మీరు చదువు రాదు అని అనుకుంటున్నారు, వాస్తవానికి అపోస్తలులకు చదువచ్చు. కనుక వాళ్ళు పత్రికలు రాశారు, సువార్తలు రాశారు. చదువు రాకపోతే రాయలేరు కదా. వీటికి మించి పరిశుద్ధాత్మ దేవుడు వారితో కలిసి పనిచేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడై నడిపిస్తున్నాడు. కాబట్టి అలాంటి అపోస్తలుతో ఇలాంటి ఈ శాలేమరాజు కానీ, హోసన్న కానీ, బైబిల్ మిషన్ కానీ ఇలాంటి చదువు రానటువంటి వీళ్ళను తీసుకుని వెళ్ళి పోల్చకండి. అలా పోల్చినప్పుడు వీళ్ళను హైలైట్ చేయడానికి వాళ్ళను పాతాళానికి దించుతున్నారు, వాళ్ళ స్థాయిని మరీ దిగజారుస్తున్నారు అని అర్థం. పాపాత్ములు అవుతారు, జాగ్రత్త. అపోస్తలుల జీవితం మనకు ఆమోదించబడింది, ధృవీకరించబడింది. దేవుడు ప్రతి మాట బైబిల్లో వ్రాయించాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి తోడై ఉండి, పరిశుద్ధాత్మ దేవుడు వారితో పాటు పనిచేస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించి, ప్రతి విషయంలో నడిపించి వారి చేత వ్రాయించాడు. వాళ్లకు చదువచ్చు కనుకనే పత్రికలు రాశారు. వాళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు కనుకనే ధర్మశాస్త్రం తెలిసిన వారికి సువార్త చెప్పారు. కానీ ధర్మశాస్త్రం తెలిసినటువంటి ప్రతి మిగిలినటువంటి సిద్ధాంతాలతో డిబేట్ చేయడానికి, వాదించడానికి, ఒప్పించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రభువని, క్రీస్తుని, ఆయనే దేవుడని నిర్ధారణ చేయడానికి, ధృవీకరించడానికి, వారి చేత ఒప్పించడానికి అపోస్తలుడైన పౌలుని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేస్తున్నాడు. నా నామాన్ని భరించడానికి. ఎక్కడ భరించడానికి? రాజుల ఎదుట, అన్ని జనుల ఎదుట. రాజులంటే, అన్ని జనులంటే హైలీ క్వాలిఫైడ్.
రాజులు, చక్రవర్తులు, రాజు చదువుకోకపోయినా రాజు కింద ఉన్నటువంటి మంత్రులు హైలీ క్వాలిఫైడ్ అయి ఉంటారు కదా. అలాంటి రాజులు ఎదుట, రాజ మందిరాల్లో, రాజసభలో, చక్రవర్తుల ఎదుట, అన్ని జనుల ఎదుట, అంటే గ్రీసు దేశస్తులు కానీ, రోమీలు కానీ, మిగిలినటువంటి ఫిలాసఫీస్, మిగిలినటువంటి సిద్ధాంతాలు, ఎలాంటి ఫిలాసఫీస్ ఉన్నాయి, వీళ్ళందరి ఎదురుగా వాడు చదువుకున్నవాడు కానీ, చదువుకోని వాడికి, వాడు వీడు తేడా లేదు, వీళ్ళందరి ఎదుట నా నామాన్ని భరించడానికి నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సాధనం, వెపన్ అని పౌలు గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఈరోజు వినబడుతున్నటువంటి మాట ఏంటంటే, అపోస్తులు చదువుకున్నారా అని అడుగుతున్నారు. అంటే ఈ పనికిరాని, చదువురాని వీడిని సమర్థించడానికి, మీరు ఫాలో అవుతున్నటువంటి వీడిని సమర్థించడానికి అపోస్తులకు చదువు లేదని చెప్తున్నారు. ఎంత పాపం చేస్తున్నారో తెలుసా? అపోస్తులకు చదువు ఉంది. ఆనాటి కాలంలో ఏ చదువు కావాలో ఆ చదువు ఉంది వాళ్ళకి. 2000 సంవత్సరాల క్రితం నాటి వ్యక్తులు అపోస్తులు. కొంచెమైనా సిగ్గుండద్దా? 2000 సంవత్సరాల నాటి అపోస్తులతో ఇప్పుడున్నటువంటి ఈ వ్యక్తులు పోలుస్తున్నట్టు కొంచెమైనా సిగ్గుండద్దా? వాళ్లకు స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు, యూనివర్సిటీస్ లేవు, ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళకి లేదు. లేనప్పటికీ ధర్మశాస్త్రాన్ని చదవడానికి ఆనాటి ధర్మశాస్త్రం తెలిసిన వారికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్తో, విత్ ద హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్తో చెప్పడానికి ఆనాటి వారి అక్షర జ్ఞానం, వారి చదువు సరిపోతుంది. కానీ ఈరోజు మనం 2023లో ఉన్నాం. ఈరోజు ఉన్నటువంటి సిద్ధాంతాలు, ఈరోజు ఉన్నటువంటి వాదనలు, ఈరోజు వస్తున్నటువంటి ప్రశ్నలు, ఈరోజు డెవలప్ అయినటువంటి టెక్నాలజీ, ఇంత సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ మధ్యలో, ఇంత నాలెడ్జ్ మధ్యలో ఈ బైబిల్ను డిఫెండ్ చేయడానికి, ఈ బైబిల్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడని నిరూపించడానికి, ఈనాటి ఈ నాలెడ్జ్ ఉన్నటువంటి ఈ యుగానికి, ఈ తరానికి, ఈ కాలానికి మనకి ఎంత జ్ఞానం ఉండాలి? ఎవరైతే బైబిల్ ప్రశ్నిస్తున్నారో వారి క్వాలిఫికేషన్ తెలుసా మీకు? అసలు ఎవరైతే బైబిల్ను క్వశ్చన్ చేస్తున్నారో వారి క్వాలిఫికేషన్ తెలుసా? ఆ క్వాలిఫికేషన్ యాక్రోనిమ్ ఉంటుంది కదా, దాన్ని వివరించడానికి గంట పట్టాలి వీళ్ళకి. దాన్ని వివరించి చెప్పడానికే వాళ్ళు అర్థం చేసుకోవడానికి గంట పడుతుంది. అంత క్వాలిఫైడ్ పర్సన్ ఒకడు బైబిల్ క్వశ్చన్ చేస్తున్నాడు అంటే ఈ అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్స్ ఏమని సమాధానం చెప్తారు? మీరు రాశారు, ఏ ప్రీచర్ షుడ్ ప్రీచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని అన్నారు. ఐ డూ అగ్రీ విత్ యువర్ స్టేట్మెంట్. ఏ ప్రీచర్ షుడ్ ప్రీచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. నేను చెప్పానా హోలీ స్పిరిట్ సహాయం లేకుండానే చదువుకుని ఉంటే అలా బోధిస్తారని నేను ఎప్పుడైనా చెప్పానా? ఒకవేళ ఎవరైనా యేసుప్రభువుని నమ్ముకొని సేవ చేయాలి అని అనుకున్నప్పుడు ఆ సేవ చేయాలి అనుకున్న వ్యక్తికి చదువు ఉండాలి అన్నానే తప్ప చదువుకున్న వాళ్ళే వాక్యం బోధిస్తారు వితౌట్ హోలీ స్పిరిట్ హెల్ప్, గైడెన్స్ అని నేను చెప్పలే. మరోసారి చెబుతున్నాను, కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చదువుకున్న వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకుంటున్నారు, చదువుకోని వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకుంటున్నారు. అయితే సేవ చేయడానికి, సంఘాన్ని నడిపించడానికి, సంఘాన్ని కాపాడడానికి, సంఘానికి బోధించడానికి వస్తున్న వ్యక్తికి చదువు ఉండాలి. అప్పుడు ఆ చదువుని పరిశుద్ధాత్మ దేవుడు తన మహిమ కోసం వాడుకుంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు అని గణపరచడానికి వాడుకుంటాడు. మరోసారి చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు గురించి బోధించేటువంటి, సంఘాన్ని నడిపించేటువంటి కాపరు ఎవరైతే కావాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తికి చదువు ఉండాలి. ఆ చదువుని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటాడు. కేవలం చదువుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా పరిచర్య చేయాలి, పరిచర్య చేస్తారని నేను చెప్పలే. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో బాప్తీసం పొందినటువంటి, మారు మనసు పశ్చాత్తాపం ద్వారా బాప్తీసం పొందినటువంటి ప్రతి వ్యక్తి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వరంగా అనుగ్రహించబడతాడని లేఖనాలు చెప్పాయి. ఇందులో సందేహం లేదు. వాడు చదువుకున్నా చదువుకోకపోయినా ప్రతి వ్యక్తి మీదకి పరిశుద్ధాత్మ దేవుడిని దేవుడు వరంగా అనుగ్రహిస్తాడు. అయితే వాక్యాన్ని బోధించాలన్నప్పుడు, సంఘాన్ని నడిపించాలన్నప్పుడు, లేఖనాలతో సంఘాన్ని నడిపించాలన్నప్పుడు ఆ వ్యక్తి చదువుకున్నవాడై ఉండాలి. అది నేను చెప్పినటువంటి విషయం. కానీ మీరేమన్నారు, ఏ ప్రీచర్ షుడ్ ప్రీచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అంటే నేను ప్రీచర్కి హోలీ స్పిరిట్ లేకపోయినా సరే వాడు పాస్టర్ కావచ్చు, బోధించవచ్చు అని నేను చెప్పినట్టుగా మీరు నన్ను కరెక్ట్ చేస్తున్నట్టుగా ప్రీచర్ షుడ్ ప్రీచ్ విత్ ద హోలీ స్పిరిట్ అనేటువంటి కామెంట్ చేశారు. నేను చెప్పలేదు. మీరు లోపల ఊహించుకొని
ఎందుకంటే ఈ 4వ తరగతి 5వ తరగతి వాళ్ళందరినీ ఫాలో అవుతున్నారు అనుకోండి, మీ బుర్ర కూడా పనిచేయదు. ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉండాలి. ఆ వ్యక్తి చదువుకున్నవాడైతే ఆ చదువుకున్న వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు బోధించడానికి వాడుకుంటాడు. చదువుకోని వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు బోధించడానికి నాయకుడిగా వాడుకోడు. ఎందుకు అంటే బైబిల్ను బోధించాలంటే బైబిల్లో ఉన్నటువంటి సాహిత్యం, బైబిల్ వ్రాసినటువంటి విధానం, ఈ బైబిల్ బ్యాక్గ్రౌండ్ అన్నది తెలిసి ఉండాలి. అది తెలియాలంటే ఇక రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేయాలంటే ఆ రీసెర్చ్ చేసి పుస్తకాలు రాసినటువంటి స్కాలర్స్ ఉన్నారే, వాళ్ళ లాంటి జ్ఞానం మనకుంటే వాళ్ళు రాసిన పుస్తకాలు మనకు అర్థమవుతాయి. అంతేగాని ఏదో ఎమోషనల్గా చదువు వచ్చినా చదువు రాకపోయినా వాడుకునేది పరిశుద్ధాత్మ దేవుడే అని జనరలైజ్ చేసి ఎమోషనలైజ్ చేయకండి. మనం మాట్లాడుతున్నది చాలా పెద్ద విషయాన్ని. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి అపోస్తలుడైన పౌలు తిమోతికి పత్రిక రాస్తూ ఆయన వ్రాసినటువంటి మాట నేను చదివి వినిపిస్తాను. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడను మాట నమ్మదగినది. ఎవడైనా అధ్యక్షుడి పదవిని అపేక్షిస్తున్నాడు అంటే అదేంటి? పరిశుద్ధాత్మ దేవుడు కదా ఒక వ్యక్తిని అధ్యక్షుడిగా చేసేది. మీ లెక్క ప్రకారంగా అధ్యక్షుడు అంటే పాస్టర్, పరిశుద్ధాత్మ దేవుడు కదా ఒక వ్యక్తిని పాస్టర్గా వాడుకుండేది. కానీ పౌలు ఏమంటున్నాడు? పౌలుకి తెలియక రాశాడా? ఎవడైనను అధ్యక్ష పదవిని అపేక్షిస్తున్నాడు అంటే దొడ్డ పనిని, అంటే గొప్ప పనిని ఆశిస్తున్నాడు. చిన్న పని చేయాలంటే కొంచెం సామర్థ్యం ఉంటే సరిపోతుంది. గొప్ప పని చేయాలంటే ఎక్కువ సామర్థ్యం కావాలి. ఉదాహరణకి ఓ పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకోండి, అక్కడ సిమెంట్ కలపడానికి ఏం క్వాలిఫికేషన్ కావాలి? సిమెంట్ కలిపేవాడు, ప్లానింగ్ వేసేవాడు ఇద్దరూ అదే కన్స్ట్రక్షన్ కోసం పనిచేస్తున్నారు. కానీ సిమెంట్ కలిపేవాడికి క్వాలిఫికేషన్ లేకపోయినా పర్లేదు, తక్కువ ఉన్నా పర్లేదు. కానీ ఇంజనీర్ ఉంటాడే, ప్లానింగ్ చేసేటువంటి ఇంజనీర్ ఉంటాడే, ఆ వ్యక్తి క్వాలిఫికేషన్ కావాలన్నా ఖచ్చితంగా కావాలి. అది దొడ్డ పని, గొప్ప పని ఇంజనీరింగ్ అనేది ఆ కన్స్ట్రక్షన్ సంబంధించి. ఈ సిమెంట్ కలిపేది చిన్న పని. చిన్న పనికి చిన్న సామర్థ్యం సరిపోతుంది, పెద్ద పనికి ఎక్కువ సామర్థ్యం కావాలి. కానీ ఇద్దరు పనిచేస్తున్నది అదే కన్స్ట్రక్షన్కి. ఆ కన్స్ట్రక్షన్ నిలవబడాలి అంటే ఎక్కువ తెలివితేటలు ఉన్నటువంటి ఇంజనీర్ అవసరం. కానీ ఇంజనీర్ ఒకడే సరిపోతాడా? ఈ సిమెంట్ కలిపేవాడు కూడా కావాలి. పౌలు అంటున్నాడు, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశిస్తున్నాడు అంటే ఇంజనీరింగ్ పదవిని ఆశిస్తున్నాడు. కన్స్ట్రక్షన్ విషయంలో దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడన్న మాట నమ్మదగినది. కాబట్టి నేను పాస్టర్ అవుతాను అని ఎవరైనా వస్తే తిమోతి, అందరికీ పాస్టర్ పదవి ఇవ్వకు. అందరికీ ఇక్కడొక బ్రాంచ్ అక్కడొక బ్రాంచ్, ఇలా బ్రాంచ్ చర్చిలు ఇవ్వకు. నేను పాస్టర్ పని చేస్తాను, నేను పాస్టర్ అవుతాను, నెల రోజు దశంభాగాలు వస్తాయి, కానుకలు వస్తాయి, గృహ కోడికలు వెళ్ళినప్పుడు కానుకలు వస్తాయి, స్పెషల్ కానుకలు వస్తాయి, మీటింగ్ పెట్టి స్పెషల్ కానుకలు లాగొచ్చు, ఇలాంటి చెత్తంతా బ్రెయిన్లో పెట్టుకొని నేను పాస్టర్ అవుతాను, ఎందుకంటే బేల్దారి పని చేయలేకపోతున్నాను, బయట ఇంకే పని చేయలేకపోతున్నాను, నాకు చదువు అవ్వలేదు, ఉద్యోగం రాదు, కాబట్టి ఆ ఫీల్డ్ మనకు పనికిరాదు, ఇక శారీరక శ్రమ అంటావా అది ఎవడు భరిస్తాడు, కాబట్టి మా మామ ఎటు పాస్టర్ కదా అని నీ బామర్ది వచ్చి, మామగారు నాకు పలానా బ్రాంచ్ చర్చ్ ఇవ్వండి నేను పాస్టర్ అవుతానంటే అలా పాస్టర్ని చెయ్యకు. ఎందుకంటే పాస్టర్ పదవి అన్నది దొడ్డ పని, గొప్ప పని. కాబట్టి పాస్టర్కి ఎవరైనా అప్లై చేసుకున్నప్పుడు ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, అందరికి ఉంటుంది ఈ సేవ చేయాలని వాక్యం చెప్పాలని, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల ఆశను బట్టి ఇవ్వకు బ్రాంచ్ని, దొడ్డ పనిని, అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడు. ఒకదాన్ని దొడ్డ పని, గొప్ప పని అన్నాడంటే చిన్న చిన్న పనులు ఉన్నాయనే కదా అర్థము. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఏ సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని బట్టే వాడుకుంటాడు. నన్ను దేవుడు సింగర్గా వాడుకోడు, పరిశుద్ధాత్మ దేవుడు సింగర్గా వాడుకోడు. ఎందుకంటే నాకు ఆ కెపాసిటీ లేదు, ఆ టాలెంట్ లేదు. నాకు అలాంటి వోకల్ కార్డ్స్, ఒక పాట పాడడానికి అనుకూలించేటువంటి సానుకూలమైనటువంటి వోకల్ కార్డ్స్, స్వరపేటిక నాకు లేదు. కానీ నేను అద్భుతంగా మాట్లాడగలుగుతాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను
ఎందుకు సింగర్గా చేయలేదు అని నేను సింగర్స్తో పోటీ పడ్డాను అనుకో, పాటలు పాడే వాళ్ళతో పోటీ పడ్డాను అనుకో, అది వెర్రితనం అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఏ సామర్థ్యాన్ని ఇచ్చాడో అది కాకుండా ఇవ్వని దాంట్లోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు కదా వాడుకుండేది అని పరిశుద్ధాత్మ దేవుడిని బ్లేమ్ చేసే ప్రయత్నం చేశాను అనుకో, దాన్ని మూర్ఖత్వం అంటారు. మీరు అదే చేస్తున్నారు. ఈ 5వ తరగతి 4వ తరగతి ఈ చదువు తక్కువ లేదా చదువు ఎక్కువైనా సరే వాక్యాన్ని విడగొట్టలేని, వాక్యాన్ని వివరించలేనటువంటి ఇలాంటి వారందరినీ మీరు ఏం చేస్తున్నారంటే, వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఏ టాలెంట్ ఇవ్వలేదో ఆ టాలెంట్లోని మీరు ప్రమోట్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని బ్లేమ్ చేస్తున్నారు. మీకు మాట చెప్తాను, అపోస్తులకి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు కదా. అపోస్తులు ఎప్పుడైనా దశమ భాగం అనే పద ప్రయోగం చేశారా? ప్రశ్న మరోసారి. అపోస్తులు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినటువంటి, నడిపించబడినటువంటి, పరిశుద్ధాత్మ దేవునితో కలిసి పరిచర్య చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మహింపరిచినటువంటి, హతసాక్షులుగా మారినటువంటి, దేవుని చేత ధృవీకరించబడిన పరిచర్య చేసినటువంటి అపోస్తులు ఎప్పుడైనా వారి జీవిత కాలంలో, పరిచర్య కాలంలో ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా దశమ భాగం అనే పదాన్ని ప్రయోగించారా? ప్రయోగించలేదు కదా. మరి దశమ భాగం అడగకుండా పరిచర్య ఎలా చేశారు వాళ్ళు? అంటే చేయొచ్చా? దశమ భాగం అడగకుండా పరిచర్య చేయొచ్చా? కానుక అడగకుండా పరిచర్య చేయొచ్చా? ఒక భిక్షగాడు పేతురు వైపు చూశాడు, దీనంగా, ఆశగా ఏదైనా ఇస్తాడని. అప్పుడు పేతురు అంటాడు, నా జేబులో వెండి బంగారాలు లేవు, నా దగ్గర వెండి బంగారాలు లేవు, నా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లే అన్నాడు. వాడు లేచాడు. ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి నడిపించబడినటువంటి, దేవుని చేత ధృవీకరించబడిన పరిచర్య చేసినటువంటి అపోస్తుల జేబులో, అపోస్తులకి అగ్రగణ్యుడైనటువంటి పేతురు జేబులో వెండి బంగారాలు లేవంట, నాణ్యాలు లేవంట, డబ్బు లేదంట. ఇప్పుడు ఈ 4వ తరగతి 5వ తరగతి ఈ చదువు తక్కువ వాళ్ళందరూ వచ్చి నోరు తెరిస్తే దశమ భాగం, నోరు తెరిస్తే కానుక, నోరు తెరిస్తే కృతజ్ఞతార్పణ, నోరు తెరిస్తే ప్రత్యేక కానుక, నోరు తెరిస్తే డబ్బు 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 డబ్బు. వీళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఎలాంటి ఇస్కరేతు యోధాలని ప్రమోట్ చేస్తున్నారు తెలుసా మీరు ఈ కామెంట్ ద్వారా? నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లే అనగానే దిగ్గున లేచి వెంటనే లేచాడు. ఈ 5వ తరగతి వాళ్ళందరూ స్వస్థత మహాసభలు పెడుతున్నారు. ప్రతి సంవత్సరం స్వస్థత మహాసభలు పెడుతున్నారు. నాకు కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లే అనగానే వాళ్ళు లేచాడు. వెంటనే ఆన్ ది స్పాట్ లేచాడు. ఎవరు లేచాడు? పుట్టు కుంటి వాళ్ళు లేచాడు. వీళ్ళు స్వస్థత మహాసభలు పెడుతున్నారు కదా. ఈ 5వ తరగతి 4వ తరగతి ఈ 10th ఫెయిల్ వాళ్ళందరూ పెడుతున్నారు కదా, లేదా చదువుకున్నటువంటి మూర్ఖులు పెడుతున్నారు కదా, స్వస్థత మహాసభలో అని పెడుతున్నారు కదా. ఏ పుట్టుకుంటి వాడికైనా కాలు వచ్చిందా? రాకపోతే వీళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? అపోస్తలుడైన పేతురులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లే అనగానే దిగ్గున వెంటనే ఆన్ ది స్పాట్ ఇన్స్టంటేనియస్లీ లేచాడు. దిగ్గున లేచి నిలబడ్డాడు. మరి వీళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, ఈ 4, 5, 10th ఫెయిల్ వాళ్ళందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, మీరు ఎవరినైతే బుర్రలో పెట్టుకున్నారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, మరి స్వస్థత మహాసభలను పెట్టినప్పుడు ఒక్క పుట్టు కుంటివాడికైనా కాలు వచ్చిందా? ఒక్క గుడ్డివాడికైనా కళ్ళు వచ్చాయా? ఏమీ లేదు కదా. మరి వీళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని ఎలా చెబుతున్నారు? ఎలా చెబుతున్నారు? ఇంత అమాయకత్వం, ఈ మాత్రం ఆలోచించరా? ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించినడలా అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుతున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగిన వాడునై ఉండి. అండర్లైన్ చేసుకోండి. బోధింప తగినవాడు, బోధింప తగినవాడు అయి ఉండి. ఒక ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళాను అనుకోండి, నేను టీచ్ చేస్తాను, నేను డిగ్రీ పాస్ అయ్యాను, నేను పీజీ చేశాను, నేను వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? బీఈడి సర్టిఫికెట్ ఉందా అని అడుగుతారు. ఎందుకు బీఈడి సర్టిఫికెట్ అంటే, హౌ టు టీచ్ అనేది బీఈడిలోనే నేర్పిస్తారు. పిల్లలు ఎన్ని రకాలు ఉంటారు, వారి మనస్తత్వాలు ఎలాగుంటాయి, ఏ పిల్లవాడికి ఎలా చెప్పాలి, ఒక పాఠాన్ని ఎలా ప్రారంభించాలి, ఒక విషయాన్ని ఎలా అర్థం చేయించాలి, ఇలాంటి విషయాలన్నీ బీఈడిలో నేర్పిస్తారు. నేను పీజీ పాస్ అయ్యాను కాబట్టి నేను టీచ్ చేస్తానంటే ఒప్పుకోరు. బీఈడి సర్టిఫికెట్ ఉందా అంటే జ్ఞానం బుర్రలో ఉండడం మాత్రమే కాదు, దాన్ని పిల్లలకి ఎక్కించే విధానం కూడా ఉంటుంది. బోధింప తగిన వాడై ఉండి అని పౌలు ఎందుకు రాశాడు? పౌలుకు తెలియదా? పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో బోధ చేస్తారు కాబట్టి
బోధించడానికి చదువే అక్కర్లేదు అనే విషయం పౌలుకు తెలియదా? బోధింప తగినవాడై ఉండి, హ్యాస్ గాడ్ ఎవర్ సెడ్ దట్ హోలీ స్పిరిట్ ఇన్వెల్స్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అని మీరు అడిగారు కదా ఇక్కడ. మరి పౌలుకు తెలీదా? మీరు రాసినటువంటి కామెంట్లో భావం బోధింప తగినవాడు, క్వాలిఫికేషన్స్ పెడుతున్నాడు. నేను పాస్టర్ అవుతాను మామ అని నీ బామర్ది వచ్చాడు అనుకో, సరేలే బామర్ది అక్కడ ఒక బ్రాంచ్ ఉంది, 300 మంది వస్తున్నారు చూసుకోపో, ఈ చిన్న చిన్న 10, 20, 30 వచ్చేటువంటి బ్రాంచ్లు ఉంటాయి, ఈ బ్రాంచ్లు వేరే దూర బంధువులకు ఇస్తాను, నువ్వు మాత్రం నా సజ్జ బామర్ది కదా, నా భార్య తమ్ముడు కదా, నువ్వు మాత్రం 300 వచ్చేటువంటి 500 వచ్చేటువంటి 1000 మంది గ్యాదర్ అయ్యేటువంటి బ్రాంచ్ తీసుకో, దూర బంధువులకి 50 మంది 60 మంది వచ్చేటువంటి బ్రాంచ్లు ఇస్తాను, ఇంకా దూరం నుంచి వస్తారే ఎవరో ముక్కు మొహ తెలియని వాళ్ళు వస్తారే నన్ను అభిమానించి, వాళ్ళకి 10, 20, 30 వచ్చేటువంటి సభ్యులతో కూడినటువంటి బ్రాంచ్ని ఇస్తాను అని నేరుగా పోస్ట్ ఇవ్వకూడదంట. ఏం చేయాలంట? క్వాలిఫికేషన్స్. తిమోతి, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశిస్తున్నాడు అంటే దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు. అది చిన్న పోస్ట్ కాదు. బోధించడం అంటే, కాపరి అంటే, అధ్యక్షుడు అంటే, నాయకుడు అంటే చిన్న పోస్ట్ కాదు, అది టాప్, అది పెద్ద ఉద్యోగం అది. కాబట్టి క్వాలిఫికేషన్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అని చాలా మాట్లాడుతూ ఇందులో మనలంతా ఎత్తిపోతారు. ఏకపత్ని పురుషుడు అన్నాడు. ఏకపత్ని పురుషుడు అంటే 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి పోరంబోకులు కూడా పాస్టర్లు అయిపోయారు. పెళ్లి చేసుకోకుండా, పెళ్లి చేసుకుంటే భార్య అడ్డొస్తుందని, ఒకే భార్యతో సరిపెట్టుకోవాల్సి వస్తుందని పెళ్లి చేసుకోకుండా తెల్ల బట్టలు వేసుకొని రోజుకు ఒకరితో కులుకుతున్నారే, ఇలాంటి పోరంబోకులు కూడా పాస్టర్లు అయిపోయారు. మరోసారి చెబుతున్నాను, పెళ్లి చేసుకుంటే చచ్చిందాకా ఈ భార్యతోనే ఉండాలి. అందుకని తెలివిగా ఆలోచించి పెళ్లి చేసుకోకుండా తెల్ల బట్టలు వేసుకొని రోజుకు ఒకరితో కులుకుతున్నటువంటి పోరంబోకులు కూడా పాస్టర్లు అయ్యారు. పౌలు చెప్పాడు, ఏకపత్ని పురుషుడు. ఏకపత్ని పురుషుడు అంటే ఒకే భార్యతో నువ్వు కాపురం చేసినప్పుడు నీ బుర్ర పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, ఆరోగ్యకరమైన ఆలోచన విధానం ఉంటుంది. చర్చిలో ఉన్నటువంటి స్త్రీలని ఎలా చూడాలో ఆ చూపుతోనే చూసి చస్తావు. నీకు వచ్చినటువంటి కోరికల్ని నీ భార్యతోనే పంచుకుంటూ, నీ భార్యను కాకుండా మిగతా వాళ్ళని చూడకుండా ఉండేటువంటి ఆ లక్షణాన్ని అలవరుచుకున్నప్పుడు ఎదురుగా ఉన్నటువంటి స్త్రీలను ఎలా చూడాలనేటువంటి ఆరోగ్యకరమైన ఆలోచన విధానం ఉంటుంది అని ఏకపత్ని పురుషుడు. ఇంకో భార్యని పెళ్లి చేసుకున్నావు అనుకో, నీకు ఇక ఆశ పెరుగుతుంది. ఈవిని కూడా పంపిస్తే ఇంకొక ఆవిని పెళ్లి చేసుకోవచ్చు కదా, ఆవిని కూడా పంపించి ఇంకొక ఆవిని పెళ్లి చేసుకోవచ్చు కదా అనేటువంటి దుర్బుద్ధి పుడుతుంది. కాబట్టి ఒకే భార్యతో అడ్జస్ట్ అవ్వాలి, ఒకే భార్యతో కాంప్రమైజ్ అవ్వాలి, ఒకే భార్యతో సాటిస్ఫై అవ్వాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి. అంటే ఈరోజు భార్యలకు విడాకులు ఇచ్చి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నటువంటి, సహజీవనం చేస్తున్నటువంటి, తెల్ల బట్టలు వేసుకుని వైట్ అండ్ వైట్ వేసుకొని రోజుకొకరితో కులుకుతున్నటువంటి పోరంబొగ్గాళ్ళంతా పాస్టర్లు అయ్యారు. ఆ పాస్టర్లని సమర్థించడానికి నాకు మీరు కామెంట్ పెట్టారు. అధ్యక్షుడు వాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు కాబట్టి క్వాలిఫికేషన్ చాలా రాశాడు. అందులో బోధింప తగినవాడు. బోధింప తగినవాడు అంటే చదువుకోనివాడు బోధించడం పనికి వస్తాడా? చదువుకోని వాడు బోధించడానికి పనికి వస్తాడా? మీరెవరైతే పెద్ద పాస్టర్ అనుకుంటున్నారో, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు అని అనుకుంటున్నారో, అలాంటి వాడికి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ పోస్ట్ ఇప్పించండి ఒక్క నెల. లేదండి మా పాస్టర్ గారు 5వ తరగతి చదివాడండి, కాకపోతే ఈయనకి పరిశుద్ధాత్మ నిండుగా ఉన్నాడండి, ఈయన 24/7 కనీసం భోజనం కూడా చేయడండి, గాలి కూడా పీల్చుకోడండి, ఆ గాలి పీల్చుకునే గ్యాప్లో కూడా ప్రార్థన చేయొచ్చని 24/7 అదే పనిగా ప్రార్థన వీరుడండి, ప్రార్థన యోధుడండి. కానీ లోపల జబర్దస్త్ చూస్తూ ఉంటాడు, బయట మాత్రం ప్రార్థనా గదిని స్టిక్కర్ అతికిస్తాడు. మీలాంటి వాళ్ళంతా ఏమనుకుంటారు, ఇది ప్రార్థనా గది కదా, అయ్యగారు లోపల ఉన్నారు కదా, కాబట్టి 24/7 ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్, దేవునితో ప్రార్థనలో పోరాడుతున్నాడు మా కష్టాల కోసం, మా సమస్యల కోసం అని మీరు అనుకుంటారు బయట. కానీ అయ్యగారు లోపల ఏం చేస్తుంటారంటే జబర్దస్త్ చూస్తూ ఉంటాడు, జబర్దస్త్ స్కిట్లు చూస్తూ ఉంటాడు. ఇంకా ఆశ్చర్యం కాకపోతే సన్నీ లియోన్ వీడియోలు కూడా చూస్తూ ఉంటాడు. ఇలాంటి పోరంబొగ్గాళ్ళందరినీ సపోర్ట్ చేయడానికి మీరు కామెంట్ రాశారు. పౌలు అంటున్నాడు బోధింప తగినవాడు అని అన్నాడు. ఇలాంటి పోరంబొగ్గాళ్ళందరినీ మీరు అనుకుంటున్నటువంటి ఈ పాస్టర్లు తీసుకుని వెళ్ళి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక నెల పాటు లెక్చరర్ పోస్ట్ ఇప్పించండి. మా అయ్యగారికి పరిశుద్ధాత్మ దేవుడు పొంగిపోతున్నాడు. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయినా సరే అలా అవలీలగా చెప్పేస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండానే బయట లెక్చరర్స్ చెప్తున్నారు కదా, టీచ్ చేస్తున్నారు కదా, లెక్చరర్స్గా ఉన్నారు కదా. మరి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటి ప్రాబ్లం ఏముంటుంది? అలా అవలీలగా చెప్తాడు అని అడగండి. అడిగేటప్పుడు కొంచెం దూరంగా ఉండి అడగండి. ముఖం పగిలేటట్టు కొడతారు వాళ్ళు. తమాషాలు చేస్తున్నావా? ఇదేం చర్చి కాదురా,
5వ తరగతి 6వ తరగతి 10th ఫెయిల్ గాళ్ళందరూ నేను పాస్టర్ని అంటే నమ్మడానికి ఇది ఇంజనీరింగ్ కాలేజ్ అంటాడు. కాబట్టి దూరంగా ఉండి మాట్లాడండి. చేతికి అందకుండా దూరంగా ఉండి మాట్లాడండి. ముఖం పగిలేటట్టు కొడతాడు. కాబట్టి మనం ఏంటో అలా దేవుడు వాడుకుంటాడు తప్ప, మనం ఏది కాదో దానిని దేవుడు మనకివ్వడు. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ధర్మశాస్త్రం కోసం రోషంగా పనిచేశాడు. రోషంగా, ఎంత రోషం అంటే చివరికి చంపేదాకా కూడా వెళ్ళాడు. స్టెఫను చంపించింది ఆయనే కదా. తన మతం కోసం, తన ధర్మశాస్త్రం కోసం, యోధా మతం కోసం స్టెఫన్ను చంపించాడు, చెరసాల్లో వేయించాడు, కొట్టించాడు. దమస్కులో క్రైస్తవులు ఉన్నారు తెలిసి అక్కడికి వెళ్ళాడు వాళ్ళని బంధించడానికి. అదే రోషాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు కోసం వాడుకున్నాడు. హతసాక్షి అయ్యాడు యేసు ప్రభు కోసం. యోధా మతం కోసం ఎలాగైతే హంతకుడయ్యాడో ప్రభువైన యేసుక్రీస్తు వారి కోసం హతసాక్షి అయ్యాడు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు వాడుకోవడం అంటే మనం ఏ ఏరియాలో స్ట్రాంగ్గా ఉన్నామో అదే ఏరియాని దేవుడు బ్లెస్ చేసి దానిని దేవుడి కోసం వాడుకుంటాడు. అంతే తప్ప నీకు భోజనం ఉండేటువంటి టాలెంట్ ఉందనుకోండి, అక్కడి నుంచి నేరుగా బోధించేటువంటి పదవులకు తీసుకుని రాడు ఆయన. 10 మంది కోసం భోజనం వండుతున్నామంటే ఇట్ ఈజ్ ఆల్సో మినిస్ట్రీ, ఇట్ ఈజ్ ఆల్సో సర్వీస్. ఇది కూడా దేవుని పరిచర్యే. మరి అందరూ వాక్యం చెప్తే అందరూ వాక్యం వింటే భోజనం ఎవరు చేస్తారు? కాబట్టి భోజనం చేయడం అన్నది చిన్న పని కాదు. మరి భోజనం చేయాలంటే మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొని రావాలి కదా. ఇలా తన పనిని పక్కన పెట్టి సరుకుల కోసం వెళ్ళడం కూడా పనే. మరి సరుకులు తేవాలంటే డబ్బు కావాలి కదా. కాబట్టి భోజనానికి సమర్పించుకోవడం, డబ్బు ఇవ్వడం, అది కూడా పరిచర్యే. ఇలా దేవుని మహిమ కోసం మనం చేసే ప్రతి పని పరిచర్యే, ప్రతి పని పరిచర్యే. ఆ మధ్య ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చికి వెళ్ళేటప్పుడు బాగా ఎండగాస్తుంది కాబట్టి ముఖం కడుక్కుందామని బాత్రూంలోనికి వెళ్ళాను. చర్చిలో బాత్రూమ్స్ ఉంటాయి కదా, ముఖం కడుక్కుందాం బాత్రూంకి వెళ్ళాను. అలా డోర్ తీయగానే గప్పమని వాసన వచ్చింది. ఆ కమోడ్లో ఆ లెట్రిన్, ఆ పింగ్ అని ఉంటుంది కదా, దాంట్లో ఎవరో లెట్రిన్ కూర్చున్నారు, ఆ బయటనే కూర్చున్నారు. కూర్చొని బహుశా 2 రోజులు అవుతుంది, ఎవ్వరు క్లీన్ చేయలే, నీళ్లు కొట్టలే. అలా తీయగానే గొప్పని వాసన వచ్చింది. వెంటనే బయటకు వచ్చాను తట్టుకోలేక. ఇంకొక రూమ్లోనికి వెళ్దాం, అక్కడికి వెళ్ళి ముంగడుకుందామని బయటకు వచ్చాను. ఇక్కడి నుంచి బయటకు వచ్చి 2 అడుగులు వేసేటప్పటికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, అరే ఇది నా ఇల్లు కాదు, ఇది దేవుని ఇల్లు. దేవుని ఇల్లు, దేవుని ఇంట్లో బాత్రూమ్ ఇది. నేనే బయటకు వచ్చి ఇంకొక రూమ్లోకి వెళ్తే ఇక్కడ ముంగడుకుంటే మరి ఈ రూము ఎవరు క్లీన్ చేస్తారు అనే ఆలోచనని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చాడు. వెంటనే వెంటనే ముక్కుకి కర్చీపు కట్టుకొని, ఎందుకంటే వాసన వస్తుంది కదా, ముక్కుకి కర్చీపు కట్టుకొని పక్క రూమ్లో నుంచి నీళ్ళు తీసుకుని వెళ్ళి మొత్తం క్లీన్ చేశాను. ఒక 20 నిమిషాలు పట్టింది. అంత అతుక్కుపోయింది, గట్టిగా అయిపోయి. దాన్ని అంతటిని క్లీన్ చేసి కొన్ని సందర్భాల్లో అది అతుక్కుపోతే కాలును పెట్టి కాలుతో ఇలా రాకాను. అలా రాకుతున్నప్పుడు, అలా చేస్తున్నప్పుడు ఒకవేళ నేను ఇంట్లో చెప్పాననుకోండి ఈ మాటని, ఏంటి నువ్వు చేసావా ఇంట్లో ఈ పనులు ఎత్తి అలా వేయవే, పశువు ఉడుస్తుంటే కాలు ఎత్తమంటే కాలు కూడా ఎత్తవే, ఇంట్లో ఏ పని చేయవే, మరి నువ్వు ఆ పని చేసావని ఆశ్చర్యపోతారు వీళ్ళు. నేను చేశాను. అలా చేస్తున్నప్పుడు ఎంత ఆనందం అంటే, ఎంత ఆనందం అంటే, కారణం ఇది నా దేవుని ఇల్లు. నా దేవుని ఇల్లు ఇంత అపరిశుభ్రంగా ఉండకూడదని ఆ రోజు నేను కడిగాను. అది కడిగి బయటకు వచ్చేటప్పటికి నేను మొహం కడుకోలే. అప్పటికి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఆ రేకులు ఆ గదిలో చేసేటప్పటికి ఒళ్ళంతా చెమటలు పట్టి అలా బయటకు వచ్చేటప్పటికి ఎంత ఆనందం అంటే, ఎంత ఆనందం అంటే వర్ణించలేని ఆనందం. నా దేవుని ఇంటిని శుభ్రం చేసేటువంటి ఆ పనిని, ఆ భాగ్యాన్ని దేవుడు నాకిచ్చాడు అని సంతోషపడ్డాను. నేను ఎందుకు చెప్పానంటే, ఇది దేవుని నామ ఘనత కోసం, దేవుని ఘనత కోసం, దేవుడి సువార్త వ్యాప్తి కోసం, ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాల వ్యాప్తి కోసం మనం చేసే ప్రతి చిన్న పని పరిచర్య. వాక్యం చెప్పాలనే రూల్ లేదు. వాక్యం చెప్పడం చాలా పెద్ద పని, పెద్ద పని. ఎందుకంటే మన ఎదురుగా కూర్చున్న వారిలో ఎన్ని రకాల వ్యక్తులు ఉంటారు, ఎన్ని రకాల వ్యక్తులు, ఎన్ని రకాల సిద్ధాంతాలు, ఎన్ని రకాల ప్రశ్నలు, ఎన్ని రకాల సమస్యల నుంచి వచ్చి ఉంటారు. కనుక ఒక లేఖనాన్ని తీసి ఇంతమందికి తగినట్టుగా బోధించడం అంటే
చిన్న పని కాదు, దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు. కాబట్టి అందరికీ పాస్టర్ అయ్యేటువంటి పోస్ట్ ఇవ్వకు. వాడిని బామర్ది అయినా సరే ఇవ్వకు, నీ కొడుకైనా సరే ఇవ్వకు. ఎవడైతే బోధింప తగిన వాడై ఉన్నాడో, మిగిలినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నిటికీ క్వాలిఫై అయ్యాడో వాడికి మాత్రమే ఆ పని అప్పగించు అని చెప్పాడు. అని చెబుతూ మరలా ఏమంటాడంటే, ఎవరైతే నీకు నమ్మకంగా ఉంటారో, నీ దగ్గర నమ్మకంగా ఉంటారో వారికి మాత్రమే ఈ పని అప్పగించు అని మాట్లాడతాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల, నీవు నా వలన విన్నావు, నా దగ్గర నేర్చుకున్నావు, నీవు ఇతరులకు బోధించావు, వాళ్ళు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల, నంబర్ 1 సామర్థ్యం ఉండాలి, ఇతరులకు బోధించే సామర్థ్యం ఉండాలి. నంబర్ 2 నమ్మకమైన మనుషులకు అప్పగించుము. నమ్మకమైన మనుషులకి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా సరే నమ్మకమైన మనుషులై ఉండాలి, సామర్థ్యం కలిగిన మనుషులై ఉండాలి. మరి పౌలుకు తెలియదా, హ్యాస్ గాడ్ ఎవర్ సెడ్ దట్ హోలీ స్పిరిట్ ఇన్వెల్స్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అనే మాట బైబుల్ చెప్పలేదనే విషయం పౌలుకు తెలియదా? కాబట్టి ఎమోషనలైజ్గా మాట్లాడే ప్రయత్నం చేయకండి. ఎమోషనలైజ్గా మాట్లాడే ప్రయత్నం చేయకండి. మన 4వ తరగతి పిల్లాడికి చదువు చెప్పడానికి బీఈడీ క్వాలిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మరి సంఘంలో బోధించడానికి ఇది మనుషులు రాసిన పుస్తకం కాదు కదా. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే కదా ప్రవక్తలు, అపోస్తులు రాశారు. మరి ఈ గ్రంథాన్ని వివరించడానికి చదువు తక్కువ ఉంటే సరిపోతుందా? ఎవరు ఆ పర్టికులర్ ఏరియాలో కేపబుల్ ఉంటారో వాళ్ళని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పరిచర్య కోసం ప్రత్యేకించి ఆ సామర్థ్యాన్ని ఆయన మహిమ కోసం, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కోసం వాడుకుంటాడు. అంతేగాని వారికి లేనటువంటి సామర్థ్యాన్ని కొత్తగా ఇవ్వడు ఆయన. ఉదాహరణకి నేను పాట పాడలేను, నా గొంతు పాట పాడడానికి సహకరించదు, గట్టిగా అరిస్తే మళ్ళీ మాట్లాడలేను. కాబట్టి నేను పాట పాడే సింగర్స్ మధ్యలోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు కదా సామర్థ్యాన్ని ఇచ్చేదని మైక్ తీసుకొని రాగం తీసేదానికి గొంతు సడలించాను అనుకో, దాన్ని మూర్ఖత్వం అంటారు. నన్ను దేవుడు ప్రసంగీకుడుగా బ్లెస్ చేశాడు, వాక్యం చెప్పేవాడిగా దీవించాడు. ఈ ఏరియాలో నన్ను ఎంత వాడుకోవాలో అంత వాడుకుంటాడు ఆయన. అలా నేను చెప్పుకొచ్చేది ఏంటంటే, ఈ చదువు రానటువంటి వ్యక్తులు ఎవరైతే పాస్టర్లు అయ్యారో వాళ్ళు పనికి రారని నేను చెప్పటం లేదు. వాళ్ళు బిలీవర్స్గా పనికి వస్తారు. మిగిలినటువంటి పరిచర్యల్లో దేవుని సువార్త వ్యాప్తి కోసం వారికి దేవుడు ఏదో ఒక టాలెంట్ని, తలాంతుని ఇచ్చి ఉంటాడు. దాని ప్రకారంగా వాడుకుంటాడు. దాన్ని గుర్తించాలి తప్ప ఇదేదో బాగుంది, మంచి పాపులారిటీ వస్తుంది, పబ్లిసిటీ వస్తుంది, బాగా ఇన్కమ్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో, దురుద్దేశంతో వారి నోటి ధోరణంతటిని వాక్యం రూపేణా చెప్పే ప్రయత్నం చేయకూడదు. సరే, మీ లెక్కనే వాళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు వాడుకుంటున్నాడు అనుకుందాం. ఎక్కడైనా అపోస్తలులు దయ్యం సైకిల్ ఎక్కిందని, దయ్యాలకు సంబంధించినటువంటి పెట్టకథలు ఎక్కడైనా చెప్పారా? లేదా మన హోసన్న మినిస్ట్రీస్ లాంటి వాటిలో అన్ని కథలే కదా, ఇంకేమైనా ఉంటాయి? అన్ని కథలే. అపోస్తుల మీద లైంగిక ఆరోపణలు ఉన్నాయా? అపోస్తులు ఎక్కడైనా వ్యభిచారం చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయా? లేవు. అపోస్తులు దశంభాగం అడిగారా? అడగలే. అపోస్తులు కానుకల కోసం కక్కుర్తి పడ్డారా? లేదు. అపోస్తులు కానుకలు అడుక్కోవడానికి రకరకాల పద్ధతులను ఉపయోగించలే. ఇప్పుడు మన భాషలో అయితే క్యూఆర్ కోడ్లు కానీ, అకౌంట్ నంబర్లు కానీ, ఏటీఎం, పేటిఎం, గూగుల్ పే, ఇంకా ఏంటో ఇలాంటివి ఉన్నాయి, నాకు తెలియదు. ఇలాంటి అడుగు తినేటువంటి వ్యవహారాలు ఏమైనా చేశారా? లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన చెప్పిన ఉపమానంలో కొంతమంది దాసులను పిలిచి వారికి తలాంతులు ఇచ్చాడంట. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, వారి సామర్థ్యం చొప్పున వారికి తలాంతులు ఇచ్చాడు. వారి సామర్థ్యం చొప్పున. అందరికీ 5 తలాంతులు ఇవ్వలే, అందరికీ 2 ఇవ్వలే, అందరికీ 1 ఇవ్వలే. వారి సామర్థ్యం చొప్పున దేవుడు ఎలా తలాంతులను ఇస్తాడు? వారి సామర్థ్యం చొప్పున. వారు ఎంత హ్యాండిల్ చేయగలుగుతారో, దేన్ని హ్యాండిల్ చేయగలుగుతారో, దేన్ని వారు న్యాయంగా చేయగలుగుతారో, వారి సామర్థ్యం ఏంటో దానిని బట్టే తలాంతులు ఇచ్చాడు యేసు ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా వాడికి బోధించే సామర్థ్యం ఉందా? బోధించడం అంటే గంట ప్రసంగం చేయడం కాదు. బోధించడం అంటే గంట ప్రసంగం, మనకు జోకు గుర్తొచ్చే జోకు, ఏదైనా సందర్భం గుర్తొచ్చే సందర్భము, లేకపోతే పెట్టకతో, లేదా సోదికతో చప్పట్లు కొట్టించడము, హల్లెలూయా చెప్పడము, వంకోమనో, కూర్చోమనో, బోర్ల పడుకోమనో, లేవమనో, గంతులేయమనో,
ఇలా ఒక గంట ఎంటర్టైన్ చేయడం కాదు బోధించడం అంటే. లేఖనానికి సంబంధం. లేఖనం వెనకాల ఉన్నటువంటి ఆ బ్యాక్‌గ్రౌండ్ నేపథ్యం. ఆ లేఖనంలో నుంచి యేసు ప్రభు ఎలా మహిమపరచబడతాడు. అలా లేఖనానికి ప్రాణం పోయడం. అక్షర రూపేణ ఉన్నటువంటి లేఖనాన్ని సజీవంగా సంఘం ఎదుట ఆవిష్కరించేదాన్ని బోధించడం అంటున్నాను నేను. అంతేగాని బోధించడం అంటే ఒక గంట ఎంటర్టైన్ చేయడం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే తలాంతులు ఇచ్చేటప్పుడు వారి సామర్థ్యం చొప్పున వారికి తలాంతులు ఇస్తే, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినంటే వారిని ఏ పనికంటే ఆ పనికి ఎందుకు వాడుకుంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు కొందరికి దయ్యాలు వెళ్ళగొట్టే వరాన్ని ఇచ్చాడు, కొందరికి స్వస్థపరిచే వరాన్ని ఇచ్చాడు, కొందరికి జ్ఞానవాక్యం ఇచ్చాడు, కొందరికి విశ్వాసం ఇచ్చాడు, కొందరికి ఇలా ఒక్కొక్కరికి ఒక్కో వరాన్ని ఇచ్చాడు. ఇప్పుడు జ్ఞానవాక్యం చెప్పే వ్యక్తి నేను దయ్యాలు వెళ్ళగొడతానంటే కుదరదు. దయ్యాలు వెళ్ళగొట్టే వరం ఇవ్వబడిన వ్యక్తి నేను వాక్యం చెప్తానంటే కుదరదు. అలా కాదు బ్రదర్, మా పాస్టర్ గారు మామూలుడు కాదు, ఒక్క వరమే కాదు 4-5 వరాలు ఏకంగా అన్నీ కలిపి, ఏది కాంబో ఉంటుంది చూసారా, కాంబో ప్యాక్ ఉంటుంది చూసారా, బిర్యానీలో కాంబో ప్యాక్ అని ఫ్యామిలీ మొత్తం తింటారే, అలా కాంబో ప్యాక్లుగా మొత్తం అన్నీ కల్పించారు మా పాస్టర్ గారికి అని చెప్పే ప్రయత్నం చేయకండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ కృపావరాన్ని ఇస్తే ఆ కృపావరాన్నే మనం అభ్యసించాలి. దానిలో 100% మనం వాడబడేదానికి ప్రయత్నం చేయాలి. 5 తలాంతులు ఇచ్చాడా, మరో 5 తలాంతులు సంపాదించే ప్రయత్నం చేయాలి. 2 తలాంతులు ఇచ్చాడా, మరో 2 తలాంతులు సంపాదించే ప్రయత్నం చేయాలి. 1 తలాంతు ఇచ్చాడా, మరో 1 తలాంతు సంపాదించేదానికి ప్రయత్నం చేయాలి. ఏ తలాంతు ఇవ్వలేదా మర్యాదగా నమ్మకంగా ఉండే ప్రయత్నం చేయాలి. అంతేగాని మనకు ఇవ్వనటువంటి దాన్ని, అదేంటి వాడికి 5 తలాంతులు ఇచ్చావు, నాకు 2 తలాంతులు ఇచ్చావు, నీవు నన్ను తక్కువగా ప్రేమిస్తున్నావు అని అంటే మాడు పగిలిపోయేటట్టు కొడతాడు. కాబట్టి అలాంటివి దేవుని డిమాండ్ చేయకండి. లేదు మా పాస్టర్ గారు చాలా గొప్పోడు, మొత్తం ఎన్ని కృపావరాలు ఉన్నాయో ఇంకా లేని కృపావరాలు కూడా మొత్తం అన్ని కాంబో ప్యాక్ లాగా మా అయ్యగారికి ఇచ్చాడు, కాబట్టి మా అయ్యగారు డ్యాన్స్ చేస్తాడు, మా అయ్యగారు పాట పాడతాడు, మా అయ్యగారు జోకులు చెప్తాడు, మా అయ్యగారు స్టాండప్ కమీడియన్గా పనిచేస్తాడు, మా అయ్యగారు వాకింగ్ చెప్తాడు, మా అయ్యగారు యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తాడు, అమెరికా ఎలాగుంటుందో స్విట్జర్లాండ్ ఎలాగుంటుందో వ్లాగ్స్ చేస్తాడు, మా అయ్యగారు షార్ట్ ఫిల్మ్స్లో నటిస్తారు, మా అయ్యగారు షార్ట్ మూవీస్ ఇస్తారు, మా అయ్యగారు కౌన్సిలింగ్ చేస్తారు, మా అయ్యగారు సెక్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఎంత దేవుడు ఇచ్చాడు అంటే డాక్టర్ సమరం కూడా ఎందుకు పనికిరాడు, డాక్టర్ సమరంకి సందేహం వచ్చినా సరే మా అయ్యగారిని అడగాలి. ఇలాంటి అతి తెలివిని ప్రయోగించకండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఏ కృపావరాన్ని ఇవ్వాలో ఆ కృపావరాన్ని ఇస్తాడు. వాడు దేనికి సమర్థుడో ఆ కృపావరాన్ని ఇచ్చి ఆ విషయంలో 5 ఇచ్చిన వ్యక్తి మరో 5 సంపాదించేటట్టుగా, 2 ఇచ్చిన వ్యక్తి మరో 2 సంపాదించేటట్టుగా, 1 ఇచ్చిన వ్యక్తి మరో 1 సంపాదించేటట్టుగా సామర్థ్యాన్ని కలుగజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. లేదంటే నేను పాతి పెడతానంటే నువ్వు పాతి పెట్టచ్చు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు బలవంతం చేయడు. నీకు ఇవ్వనటువంటి సామర్థ్యంలోనికి నీవు ఎగిరి దూకి ఇదేదో లాభంగా ఉంది, ఇదేదో బాగుంది, అతి తక్కువ కాలంలోనే అమాంతం పెరిగిపోవచ్చు అనే నీ నోటి దోలని ప్రసంగ రూపంలో బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుని తగిలించక. ఇక్కడ చదువు వచ్చిన వాళ్ళని దేవుడు వాడుకుంటాడా, చదువు రాని వాళ్ళని దేవుడు వాడుకోడా? చదువు రాని వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. ప్రీచింగ్ కోసం, టీచింగ్ కోసం కాదు, సంఘాన్ని నడిపించడానికి కాదు. మిగిలినటువంటి పనులు ఉన్నాయి. ఒక కన్స్ట్రక్షన్లో ఇంజనీర్ ఉంటాడు, ఒక కన్స్ట్రక్షన్లో ఆ సిమెంట్ కలిపేవాడు ఉంటాడు. అదేంటండి ఆయన ఏం పని చేయటం లేదు, ఆయన ఊరికే నెత్తి మీద ఒక టోపీ పెట్టుకొని ఇక్కడ ఎలా చేయండి అని ఊరికే చేతులు తిప్పుతున్నాడు. ఆయనకేమో 50,000 శాలరీ ఇస్తున్నారు, నాకేమో సాయంత్రం దాకా కొల్లబొడిస్తే 500 ఇస్తున్నారు అని ఈ సిమెంట్ కలిపే వ్యక్తి అనకూడదు. ఎందుకంటే తమరి గారి క్వాలిఫికేషన్ అదే, దానికే మనకి వస్తావు. ఆయన 25-30 సంవత్సరాలు వచ్చేంత వరకు చదివి పరీక్షలన్నీ రాసి పాస్ అయ్యి ఇంజనీర్ అయ్యాడు. కాబట్టి ఆయన ఒక్క రోజుకి 50,000 సంపాదిస్తే 5వ తరగతిలోనే స్కూల్ మానేసి గొట్కాలు పాన్పరాకులు వేసుకొని సినిమా థియేటర్ల చుట్టూ తిరిగావే. తమరు గారు సాయంత్రం వరకు పని చేస్తే 500 వస్తుంది. కాబట్టి నువ్వెళ్ళి ఆయనతో పోల్చుకోకూడదు. ఎవడైనా అధ్యక్ష పదవిని అపేక్షిస్తున్నాడు అంటే దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు. కాబట్టి క్వాలిఫికేషన్ చాలా ఉంటాయి, అందులో బోధింప తగిన వాడై ఉండాలి. నీవు నా వలన వినేటువంటి సంగతుల్ని ఇతరులకు బోధించు, వాళ్ళు ఇతరులకు బోధించే సామర్థ్యం కలిగి ఉండాలి, వాళ్ళు కూడా నమ్మకమైన వాళ్ళు అయి ఉండాలి. వీళ్ళు నిజంగా దేవుని సేవ చేస్తారు, దేవుని గణపరుస్తారు, దేవుని మహిమ కోసం బ్రతుకుతారు, దేవుని మాటల్ని వక్రీకరించి డబ్బు దండుకునేటువంటి దొంగలుగా తయారవుతారు అని గనక నీకు అనిపిస్తే అలాంటి వారికి బ్రాంచెస్ ఇవ్వకు, బ్రాంచ్ సంఘాలు ఇవ్వకు. వాడిని బామర్దైనా, నీ పెద్ద కొడుకైనా, నీ కుటుంబ సభ్యులైనా, రక్త సంబంధికులైనా ఇవ్వకు. ఈరోజు జరుగుతుంది ఏంటి? నేను సేవకుని అని బోర్డు తగిలించుకోవడం,
నీకు నోటుకొచ్చింది అలా పెట్టకథ సోది కథ అది ఇది మొత్తం అన్ని కలగొరు గంపజేసి వారి మీద కుమ్మరించడం, దశంభాగాలు కానుకలు అడుక్కొని తినడం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పుల వాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుము అనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు అనెను. ఒక ప్రవక్త భార్య ఎలీషా దగ్గరకు వచ్చి, ఎలీషా గారు, నా భర్త చనిపోయాడు, ఆయన కూడా ప్రవక్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, తాగి తాగి అప్పులు చేసి చావలేదు, పేకాట ఆడాడి అప్పులు చేసి చావలేదు, వ్యభిచారం చేసి చేసి ఉన్నదంతా ఆస్తి అంతా అమ్మేసి అప్పులు చేసి చావలేదు, భయభక్తులు కలిగిన వాడు దేవుని యందు, ఆయన కూడా ప్రవక్తే, కాకపోతే అప్పులతో చనిపోయాడు. కాబట్టి అప్పుల వాడు వచ్చి నా 2 కుమారులను పట్టుకుని వెళ్తున్నాడు, బానిసలుగా పట్టుకుని వెళ్తున్నాడు, కాబట్టి దేవునికి ప్రార్థన చేసి ఏదైనా సహాయం చేయండి అని అడిగింది. కానీ ఈరోజు ఏంటి తెలుసా, వాడు తాగి తాగి అప్పులు చేసినా సరే ఆ అప్పులు యేసుప్రభు కడతాడంట, వాడు పేకాటాడి అప్పులు చేసినా సరే యేసుప్రభు కడతాడంట, వాడు వ్యభిచారం చేసి అప్పులు చేసినా సరే యేసుప్రభు కడతాడంట. ఇక్కడ ఈవిడ అంటుంది, అయ్యా, నా భర్త చనిపోయాడు, మేము కష్టాల్లో ఉన్నాము, అప్పుల్లో ఉన్నాము, కాకపోతే నా భర్త దేవుని యందు భయభక్తులు గలవాడని నీకు తెలుసు కదా. ఇప్పుడు అప్పుల వాడు వచ్చాడు, నేను విధవరాలని, ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం విధవరాలంటే అత్యంత భయానకమైన జీవితం. ఇప్పుడులో ఉన్నట్టుగా అప్పట్లో పార్ట్ టైం ఉద్యోగాలు ఏమి లేవు, ప్రైవేటు ఉద్యోగాలు ఏమి లేవు. ఇప్పుడు ఏ చదువు లేకపోయినా, భర్త లేకపోయినా, ఆ పక్కనే ఉన్నటువంటి స్కూల్లోకో కంపెనీలోకో ఏదో ఒక ఆఫీస్కి వెళ్ళి అక్కడ బాత్రూములు గడిగే పని చేసినా నెలకు 15,000 ఇస్తున్నారు. ఆయన చనిపోయాడు, ఈవిడ విధవరాలు అయిపోయింది. కాబట్టి అప్పుల్లో ఉన్నానయ్యా, 2 కొడుకులను తీసుకుని వెళ్ళిపోతున్నాడు బానిసలుగా అని అంటే, ఎలీషా అన్నాడు, అమ్మ, నీ దగ్గర ఏముంది, నీ ఇంట్లో ఏముందో చెప్పు, దాన్నే వాడి నీ అప్పులు తీరుస్తాను అన్నాడు. నీ ఇంట్లో ఏముంది, ఎందుకని నీ ఇంట్లో ఏముందని అడుగుతున్నాడు? మన దగ్గర ఏ సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని బట్టే ఆయన మన జీవితాన్ని వాడుకునేదానికి ప్రయత్నం చేస్తాడు అనేదానికి చెప్తున్నాను. యేసు ప్రభు వీళ్ళందరూ ఉపవాసంతో ఉన్నారు, భోంచేయలేదు, ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో స్పృహ పడిపోతారు, కాబట్టి వీరందరూ భోజనం పెట్టండి అన్నాడు. అదేంటి ప్రభా, ఇంతమంది భోజనం పెట్టాలంటే 200 దేనారాల కంటే ఎక్కువ డబ్బు కావాలి, మామూలు విషయం కాదు అది అన్నారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీ దగ్గర ఏముంది? అప్పుడు ఒక శిష్యుడు వచ్చాడు, అయ్యా, ఇక్కడ కూర్చున్నటువంటి ఒక వ్యక్తి దగ్గర, ఒక చిన్నపిల్లాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, సరే తీసుకునండి, సరే తీసుకునండి. మల్టిప్లై చేశాడు, రెట్టింపు చేశాడు, అందరికీ పంచిపెట్టాడు. అలా గాల్లో తీసి ఇలా ఇవ్వలే. కానాని విందులో ద్రాక్షరసం అయిపోయింది, ఆ కుండల నిండా నీళ్లు పోయింది, ఆ బాణల నిండా నీళ్లు పోయింది, అంచులు మట్టుకు పోయింది, నీళ్ళని ద్రాక్షరసంగా పోసాడు. మన దగ్గర ఏమి ఉంటే దానిని వాడుకుంటాడు ఆయన, అంతేగాని అలా తీసి ఇలా ఇవ్వడనమాట. నీకు చదువు లేదా, నో ప్రాబ్లం, పిహెచ్డి వాళ్ళకి బోధించేటట్టుగా నేను చేస్తాను అని అనడం. మన దగ్గర ఉండాలి, ట్రాక్ ఉంటే కదా ట్రైన్ వెళ్తుంది. ట్రాకే లేకుండా దేవుడు అద్భుతం చేసి ట్రైన్ పంపించడు కదా. నీ ఇంటిలో ఏముంది అని అడిగితే ఆవిడ చెప్పింది, అయ్యా, నా ఇంటిలో ఒక నూనె కొండ ఉంది, ఒక నూనె కొండ ఉంది. 3వ వచనంలో, అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు వేసి నీ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవేగా, ఆమె అతని యుద్ధ నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను. పాత్రలు అన్నీ నిండిన తరువాత ఇంక పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయెను. ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనె నమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. అమ్మ, వెళ్ళి నీ ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రలు, ఖాళీ పాత్రలు అరువు తెచ్చుకో. అవన్నీ ఇంట్లోకి తెచ్చిన తర్వాత లోపలికి తలుపు వేసి నీ పాత్రలో కొంచెం నూనెను చూసావా, ఆ నూనెను తీసుకొని ఈ ఖాళీ పాత్రలో పోయడం ప్రారంభించు. నీవు పోసినటువంటి ప్రతి పాత్ర నిండిపోవడం ప్రారంభిస్తుంది. ఇలా నువ్వు పోసే కొద్ది పాత్రలు నిండిపోతాయి అని చెప్పాడు. ఆవిడ పోయడం ప్రారంభించింది. అలా ఆవిడ పోస్తూ ఉంది. చివరి పాత్ర నిండిపోయింది. ఇంకో పాత్ర తీసుకుంటారని అని పిల్లలతో చెప్తే వాళ్ళు అన్నారు, అమ్మ, ఇక పాత్రలు అయిపోయాయి అన్నారు. ఎప్పుడైతే పాత్రలు అయిపోయాయో నూనె కూడా నిలిచిపోయింది.
నూనె కూడా నిలిచిపోయింది. ఆవిడ 20 పాత్రలు తెచ్చింది అనుకుందాం. 20 పాత్రలు నిండాయి. ఆవిడ ఒకవేళ 5 పాత్రలు తెచ్చి ఉంటే 5 పాత్రల నిండా నూనె మాత్రమే లభించేది. ఒకవేళ ఆవిడ ఒక పాత్ర తెచ్చి ఉంటే ఈ చిన్న నూనె దీంట్లో పడితే సరిపోతుందిలే అని ఒకే పాత్ర తెచ్చి ఉంటే ఒకే పాత్ర నిండి ఉండేది. లేదండి నాకెవరు పాత్రలు ఇవ్వలేదు అంటే పరిస్థితి ఏంటి? నూనె ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ఉన్న పాత్రలో నూనె వాడుకోవాలి. కాబట్టి మనం ఎంత చదువుకున్నాం, ఎంత జ్ఞానాన్ని ఉపయోగించే సామర్థ్యం, ఆ టాలెంట్ మనకుంది. మనం 5వ తరగతి చదివామనుకో, మన పాత్ర 5వ తరగతి అనుకో, 5వ తరగతి నిండే అంత నూనె మాత్రమే పడుతుంది. మనం 10th క్లాస్ పాత్ర అనుకో, 10th క్లాస్ నిండే అంత సామర్థ్యాన్ని ఇస్తాడు దేవుడి కోసం వాడబడేటట్టుగా. మనం ఇంటర్మీడియట్ అనుకో, ఇంటర్మీడియట్ పాత్ర నిండే అంత సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆ ఏరియాలోనే ఆయన వాడుకుంటాడు. మనం డిగ్రీ పాత్ర అనుకో, డిగ్రీ స్థాయిలో ఎక్కడ వాడాలో అక్కడే వాడుకుంటాడు. పీజీ అనుకో, ఆ స్థాయిలోనే వాడుకుంటాడు. ఇలా మన దగ్గర ఎన్ని పాత్రలు ఉంటే అన్ని పాత్రలు నిండుతాయి. మన దగ్గర లేని పాత్రలు నిండవు. అలా గాల్లో నుంచి ఆయన ఎవడో పరలోకం నుంచి బ్యారెల్స్ సీల్ చేసి మన మీద వేయడు, ఆయన చస్తాం అలా వేస్తే. కాబట్టి నేనేం చెప్తున్నాను అంటే, యేసు ప్రభు తలాంతులు ఇచ్చేటప్పుడు వారి వారి సామర్థ్యం చొప్పున. ఎలీషా అద్భుతం చేసేటప్పుడు కూడా పాత్రలు ఎన్ని ఉన్నాయి, ఆ పాత్రలు తగినట్టుగానే నూనె వస్తుంది. ఇలా ఉన్నటువంటి దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాడతాడు తప్ప, తన మహిమ కోసం వాడుకుంటాడు తప్ప, లేని దాన్ని మనం పరిశుద్ధాత్మ దేవుడికి ఆపాదించి ఆయన్ని కూడా బ్లేమ్ చేయడం తప్పు. అపోస్తలుడైన పేతురు పౌలు రాసినటువంటి లేఖనాలు చాలా కష్టం. అవి గ్రహించడానికి చాలా కష్టంగా ఉన్నాయి. అసలు అపోస్తలుల్లో అగ్రగణ్యుడు పౌలు రాసినటువంటి పత్రికల్ని చాలా కష్టంగా ఉన్నాయి, గ్రహించడానికి కష్టంగా ఉన్నాయి అని అన్నాడు అంటే ఎంత ఓపెన్ మైండ్ కదా. మరి అంతే కదా. అపోస్తలుడైన పౌలు క్వాలిఫికేషన్ ఏంటి, పేతురు క్వాలిఫికేషన్ ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాకే అవి గ్రహించడానికి కష్టంగా ఉంటే, మరి మిగిలినటువంటి అస్థిరులకి, విద్యా విహీనులకి అర్థం కావవి. వాళ్ళు తక్కిన లేఖనాల్ని ఆల్రెడీ అపార్థం చేశారు. అలాగే పౌలు పత్రికలు కూడా అపార్థం చేసి తమ స్వకీయ నాశనానికి వాళ్ళు కొని తెచ్చుకుంటారు అని అన్నాడు. పేతురు రాసిన పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతోనే కదా. మరి బైబిల్లోనే కదా విద్యా విహీనులు. దీనికి మరలా ఇంకొక వ్యక్తి కామెంట్ పెట్టాడు, బ్రదర్ విద్యా విహీనులు అంటే చదువుకోని వాళ్ళని అర్థం కాదు అని ఏదో సొంత భాషను చెప్పే ప్రయత్నం చేశాడు. సారీ బ్రదర్, విద్యా విహీనులు అంటే చదువు తక్కువ వాళ్ళు, చదువుకోని వాళ్ళు, లేదా చదువుకున్నా సరే ఆ చదువుని ఉపయోగించలేని వాళ్ళు. విద్యా విహీనులు లేఖనాలను అపార్థం చేస్తారు, ముందే అపార్థం చేస్తారు, పౌలు పత్రికలు అపార్థం చేస్తారు, అలా లేఖనాలు అపార్థం చేస్తే స్వకీయ నాశాన్ని కొని తెచ్చుకుంటారు అని చెప్పింది అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో చెప్పాడు. మీరేమన్నారు? ఏ ప్రీచర్ షుడ్ ప్రీచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. హ్యాస్ గాడ్ ఎవర్ సెడ్ దట్ హోలీ స్పిరిట్ ఇన్వెల్స్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేటెడ్ పీపుల్? మీరు అన్నారు కదా, దానికి సమాధానం అదే. పేతురు చెప్పాడు, నేను చెప్పలే. జాన్పలని నేను కాదు, చదువుకోని వాళ్ళంత సేవకు పనికిరారు అంటూ ఉన్నది అపోస్తలుడైన పేతురు అన్నాడు. అపోస్తలుడైన పౌలు బోధింప తగిన వాడే ఉండాలి అని 2 సార్లు ప్రస్తావన చేశారు. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే పేతురుతోనూ అపోస్తలుడైన పౌలుతోనూ సమస్య ఉండాలి. వీళ్ళిద్దరికి మించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సమస్య ఉండాలి. ఎందుకంటే ఆయన తలాంతులు ఇచ్చేటప్పుడు వారి వారి సామర్థ్యం చొప్పున తలాంతులు ఇచ్చాడు. అదేంటి యేసు ప్రభువా, వారి వారి సామర్థ్యం చొప్పున కాకుండా మీకు ఎంత ఇవ్వాలంటే అంత ఇచ్చేసేయండి, వాటన్నింటిని మెయింటైన్ చేసే సామర్థ్యం మీరు కలుగు చేయండి అని యేసు ప్రభు మీద గొడవ వేసుకోండి. వెళ్ళి యేసు ప్రభు తప్పు పట్టండి. యేసు ప్రభువే వారి సామర్థ్యాన్ని బట్టి తలాంతులు ఇచ్చాడు. ఆయన తలాంతులు ఇచ్చిన తర్వాత వారి సామర్థ్యం కలుగు చేయలే. ఎలీషా అమ్మ వెళ్ళి ఖాళీ పాత్రలు తెచ్చుకో, ఎన్ని తెచ్చుకుంటే మనం తెచ్చుకో. ఒకవేళ 200 తెచ్చుకో అంటే 200 నిండుతాయి, 300 తెచ్చుకో అంటే 300 నిండుతాయి, 300 తెచ్చుకో అంటే 300 నిండుతాయి. ఇప్పటి భాషలో అయితే ట్యాంకర్ తెచ్చుకున్నా సరే నిండుతాయి. నీవు ఎన్ని తెచ్చుకుంటావో అన్నింటినీ నింపే బాధ్యత నాది. నీ క్వాలిఫికేషన్ ఏంటో దాన్ని బట్టి ఆ ఏరియాలో వాడుకునేటువంటి బాధ్యత పరిశుద్ధాత్మ దేవుంది. అంతేగాని నీకు లేని దాంట్లో కూడా నింపడాయన. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా అపోస్తుల చేత దశంభాగం గురించి, కానుకల గురించి ప్రసంగాలు చేయించలేదు. వారు తమ స్థిరాస్తులమ్మి వారి పాదాల దగ్గర పెడితే వారి పాదాల దగ్గర పెట్టినటువంటి వాటిని అందరికి సమానంగా పంచారు. అంతకు మించి పాదాల దగ్గర పెట్టారు అంటే డబ్బుకి అపోస్తులు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవత నింపబడినటువంటి అపోస్తులు ఇచ్చినటువంటి స్థానం ఏంటంటే పాదాల దగ్గర ఇచ్చారు. డబ్బుకి ఈరోజు నెత్తి మీద పెట్టుకుంటున్నారు, నెత్తి మీద పెట్టుకొని పాతాళానికి దిగజారిపోతున్నారు. ఇప్పటికే సంఘం కలుషితం అయిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రశ్న ఇస్తున్నా,
ప్రశ్నిస్తున్నా. ఇలాంటి పనికిరాని వాళ్ళందరి చేతిలో నుంచి, ఇలాంటి ఇస్కరియోతు యూదులందరి చేతిలో నుంచి సంఘాన్ని విడిపించడానికి నా వంతు నేను ప్రయాసపడుతున్నా, నా వంతు నేను పోరాటం చేస్తున్నా. నాకు తెలియదా గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్ డిస్ప్లే చేయడం నాకు తెలియదా? ఈ 5వ తరగతి 6వ తరగతి 10th ఫెయిల్ గాళ్ళకి ఇన్ని తెలివితేటలుండి బంగళాలు కడితే, ఇన్ని కార్లు మెయింటైన్ చేస్తూ ఉంటే, ఇంత పెద్ద చర్చిలు కట్టేసి ఇంత క్రౌడ్ని అట్రాక్ట్ చేసి ఇన్ని సుఖభోగాల్లో తేలి ఆడుతూ ఉంటే నాకు తెలీదా దేవుడు నాకు ఇచ్చిన పని ఏంటంటే ఈ గొర్రె చర్మం వేస్తున్న తోడేళ్ల చేతిలో నుంచి సంఘాన్ని విడిపించు అనేటువంటి భారాన్ని నాకు ఇచ్చాడు. కాబట్టి ఆ విషయాల పట్ల నాకు అవగాహన ఇచ్చాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉంటే, ప్రేరేపణిస్తూ ఉంటే నేను మాట్లాడుతున్నా. నాకేం పిచ్చి కాదు. ఇంతమంది నేను తప్పుపడుతున్నప్పుడు ఇంతమంది క్రైస్తవులు నాకు అగెయిన్స్ట్ అవుతారు అనే విషయాన్ని గుర్తుపట్టలేనటువంటి పిచ్చోని కాదు నేను. నన్ను యాక్సెప్ట్ చేయాల్సింది ప్రభువైన యేసుక్రీస్తు వారు. నా కుటుంబం నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా, మిగిలినటువంటి ప్రపంచం నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా, నేను అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో మరణించినా సరే, ఒకే ఒక్కడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలి. నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణ త్యాగం ఇలాంటి గొర్రె చర్మం వేసుకున్న తోడేల చేతిలో నిరర్ధకమవుతూ ఉంటే, నిష్ప్రయోజనం అవుతూ ఉంటే, క్రైస్తవ సమాజాన్ని అనేకులు వెక్కిరిస్తూ ఉంటే, కానుకల కోసమే, దశభాగాల కోసమే పాస్టర్లు అవతారం ఎత్తుతున్నారని వెక్కిరిస్తూ ఉంటే, బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలకు నిజమైన అర్థం చెప్పకుండా వారి సొంత జ్ఞానాన్ని బోధిస్తున్న కారణం ఏంటంటే వారికి లేఖనాల పట్ల అవగాహన లేదు, వారికి రీసెర్చ్ లేదు, వారికి తెలియదు ఒక విషయాన్ని ఎలా బోధించాలో. కనుక నా సంఘాన్ని, నా క్రైస్తవ సంఘాన్ని, నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తం గార్చి కొన్నటువంటి నా ప్రభువైన యేసుక్రీస్తు వారి వధువైనటువంటి నా క్రైస్తవ సంఘాన్ని విడిపించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి భారంతో నేను ప్రశ్నిస్తున్నాను, విమర్శిస్తున్నాను, ఖండిస్తున్నాను. ఇలాంటివి ఏవి అనుకుంటావో అవన్నీ అనుకోండి. నా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రేమతో, నా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం నిరర్థకం కాకూడదు. ఆయన రక్తం కార్చిన సంఘం గొర్రె చర్మం వేస్తున్న తోడేల చేతిలో పడకూడదు. బయట ఏం పని చేయలేక పాస్టర్ అవతారం ఎత్తినటువంటి ఇలాంటి గొర్రె చర్మం వేస్తున్న తోడేల చేతిలోంచి నా సంఘాన్ని విడిపించాలి. నా బైబిల్లో ఉన్నటువంటి ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి లేఖనంలో నుంచి నా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూపించాలి అనేటువంటి భారంతో పరిచర్య చేస్తున్నా. ఇలాంటి కామెంట్లు రాసి దేవుని ఉగ్రతకు లోనవ్వకండి, మరలా పాపం చేసిన వాళ్ళు కాకండి. నా వీడియోని పూర్తిగా వింటే, నా ఆలోచనని పూర్తిగా వింటే మరలా ఇంకో సమాధానం అక్కర్లే, అర్థమైపోతుంది. అంత స్పష్టంగా, అంత సరళంగా, అంత స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా రకరకాల ఉపమానాలు తీసుకొని అర్థం చేయించే ప్రయత్నం చేస్తుంటే, మరలా దాంట్లో కూడా తప్పు పట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, నా సొంత మాటలు చెప్తున్నానా, బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలకి అర్థం చెబుతున్నానా? డోంట్ హర్ట్ అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్స్. పాస్టర్ అంటేనే ఎడ్యుకేట్ చేసేవాడు సంఘాన్ని, పాస్టర్ అంటేనే సంఘాన్ని ఎడ్యుకేట్ చేసేవాడు లేఖనాలతో. డోంట్ హర్ట్ అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్ అంటేనే సంఘాన్ని ఎడ్యుకేట్ చేసేవాడు. అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్ అంటే పాస్టర్ ముందు ఎడ్యుకేటెడ్ పాస్టర్ కదా ఉండాల్సింది. మీరు రాస్తున్నది మీకే అర్థం కాలే. డోంట్ హర్ట్ అన్ఎడ్యుకేటెడ్ అన్నప్పుడు అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్ ఎందుకు అయ్యావరా స్వామి? అది నా ప్రశ్న. డోంట్ హర్ట్ అన్ఎడ్యుకేటెడ్ అని మీరు అన్నారు కదా. అన్ఎడ్యుకేటెడ్ లాగానే ఉండు. అన్ఎడ్యుకేటెడ్ ఏ పనులు చేయడానికి మనకి వస్తాడో ఆ పనులే చెయ్యి అని నేను చెప్పాను. మరలా నన్ను తప్పు పడతావు. అన్ఎడ్యుకేటెడ్ అన్నప్పుడు పాస్టర్ ఎందుకు వస్తాడు పక్కనే? పాస్టర్ అంటే సంఘాన్ని ఎడ్యుకేట్ చేసేవాడు కదా. కాబట్టి మీరు రాసిన కామెంట్లోనే మీకే కౌంటర్ ఉంది, ముఖం పగిలేటువంటి చెంపదెబ్బ ఉంది. కానీ మీకు అది అర్థం కాక నన్ను ప్రశ్నిస్తున్నారు మీరు. డోంట్ హర్ట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్. ఏం హర్ట్ చేశాను నేను? లేఖనంతో ప్రశ్నించాను. సినిమా ఉంటే సమాధానం చెప్పు. అంత సినిమా లేకపోతే ప్లాస్టర్ వేసుకొని లేదా కరోనా మాస్క్ వేసుకొని సైలెంట్ కూర్చోవాలి. అంతేగాని పాస్టర్ జాన్ పాల్ అందరినీ తప్పుపడుతున్నాడు, అందరిని విమర్శిస్తున్నాడు, యువర్ మెసేజెస్ ఆర్ క్రిటిసిజం సెంటర్ అంటే, ఎస్ ఐఎమ్ క్రిటిసైజింగ్, ఐఎమ్ కండెమ్నింగ్. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటల్ని ఆధారం చేసుకొని కడుపు నింపుకోవడానికి వచ్చినటువంటి ఈ గొర్రె చర్మం వేసుకున్న తోడేలను విమర్శిస్తాను, ఖండిస్తాను, గద్దిస్తాను, తీర్పు తీరుస్తాను, బుద్ధి చెబుతాను, ఎక్స్పోజ్ చేస్తాను. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణత్యాగం పట్ల నాకున్న ప్రేమ చేత పరిశుద్ధాత్మ దేవుడు నాలో పుట్టించినటువంటి భారం. అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్స్ అనే ఫ్రేజ్ మీరు ఎప్పుడైతే వాడారో అప్పుడు మీరే వాళ్ళకి తీర్పు తీర్చారు. అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్స్, అన్ఎడ్యుకేటెడ్ చర్చిని ఎడ్యుకేట్ చేయలేడు, మీరే తీర్పు తీర్చారు. కాబట్టి నేను క్రిటిసైజ్ చేయటం వాళ్ళని మీరే క్రిటిసైజ్ చేశారు. క్రిటిసైజింగ్ కాదు, పోస్ట్ మార్టం చేశారు ఆ ఫ్రేజ్ను ప్రయోగించి.
అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్ సంఘాన్ని ఎడ్యుకేట్ చేయడానికి పనికిరాడు అని మీరే పోస్ట్ మార్టం చేశారు వాళ్ళని. నేను కాదు క్రిటిసైజ్ చేస్తూ ఉన్నది. కాబట్టి మీరు పశ్చాత్తాపపడండి. ప్రభువా, నేను రాసింది నాకే అర్థమై చావలేదు. పైగా సత్యాన్ని ప్రకటిస్తున్నటువంటి, సత్యం పక్షాన పోరాటం చేస్తున్నటువంటి పాస్టర్ జాన్ పాల్కి సపోర్ట్ చేయకపోగా, ఆయన వాక్యాన్ని స్ప్రెడ్ చేయకపోగా, మరలా ఆయన వాక్యాన్ని అపార్థం చేయించేటట్టుగా ఈ సంఘాన్ని నాశనం చేస్తున్నటువంటి గొర్రెచర్మం వేస్తున్న తోడేళ్ళందరినీ సపోర్ట్ చేసేటట్టుగా కామెంట్ పెట్టాను నాయన. నేను పెట్టింది నాకే అర్థం కాలేదు. దాన్ని చదివినటువంటి మిగిలినటువంటి అరాకొర జ్ఞానం ఉన్న వారిని కూడా తప్పుదారి పట్టించేటట్టుగా కామెంట్ రాశాను నాయన. ఇలాంటి పూర్వబోకులను సపోర్ట్ చేస్తూ దయచేసి క్షమించని మీరు పశ్చాత్తాపడాలి. అన్ఎడ్యుకేటెడ్ పాస్టర్స్ సంఘాన్ని ఎడ్యుకేట్ చేయడానికి పనికిరారు అనే ఆ ఫ్రేజు మీకే తీర్పు తీరుస్తూ ఉంది.